అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం 10th క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ పాలిటీలోని చాప్టర్ 4 పొలిటికల్ పార్టీస్ అనే టాపిక్ గురించి నేర్చుకుంటాం. దీనికన్నా ముందు మన ఛానల్‌కి సంబంధించి యాప్ ఉంది. అభిజ్ఞ అకాడమీ యాప్. దాంట్లో మీకు యూపీఎస్‌సీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, కంప్లీట్ స్ట్రాటజీస్ అన్నీ కూడానుంటాయి. బీహార్ గాని, యూపీ గాని ఆ 2 స్టేట్స్‌లో కూడా మీరు చూసుకున్నట్లయితే మీకు క్లియర్‌గా ప్రతి ఒక్కరికి కూడాను ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి అనేది అప్రోచ్ తెలిసిపోయి ఉంటది. ఇంక మిగిలింది వాళ్ళ హార్డ్ వర్క్ మాత్రమే మిగిలుంటది. సో, ఈ వీడియోస్‌లో నేనేం చేశానంటే, ఎలా యూపీఎస్‌సీకి ప్రిపేర్ అవ్వాలి, దాని స్ట్రాటజీస్ ఏంటి క్లియర్‌గా అంతా కూడాను పోసుగుచ్చినట్టు చెప్పాను. సో, మీరు ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే అది చూసుకోవచ్చు. దాంతో పాటుగా ఇంకొక ముఖ్యమైన థింగ్ ఏంటంటే, ఈ యాప్‌కి సంబంధించి ఈ లెసన్‌కి సంబంధించి మొత్తం నోట్సెస్ అన్నీ కూడాను ఆ యాప్‌లో ఉన్నాయి. మీరు వెళ్లి చూసుకోవచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు మనం పొలిటికల్ పార్టీస్ అనే టాపిక్ గురించి వెళ్ళిపోదాం. సో, ఈ పొలిటికల్ పార్టీస్ మనం చూసుకున్నట్లయితే మన ఇండియాలో ఎక్కడ చూసినా సరే ఈ పొలిటికల్ పార్టీస్ అవసరమా అనే క్వెషన్ ఏస్తే మిక్స్డ్ ఒపీనియన్స్ వస్తాయి. అయితే మేజర్‌గా ఇక్కడ అంతా చూస్తే మనందరికీ కూడాను మేజర్‌గా పీపుల్ అందరికీ కూడాను డెమోక్రసీ అంటే ఏంటి అని అడిగితే ఆర్డినరీ సిటిజన్స్ చెప్పడం కొద్దిగా కష్టం అనమాట. కానీ వాళ్ళకి పొలిటికల్ పార్టీస్ అంటే ఏంటో అని అడిగితే మాత్రం వాళ్ళు పక్కా చెప్పేస్తారు. ఈవెన్ మనం రిమోట్ ఏరియాస్‌కి కూడాను వెళ్తే ఈవెన్ లెస్ ఎడ్యుకేటెడ్స్‌తో మాట్లాడినా సరే వాళ్ళు పొలిటికల్ పార్టీస్ గురించి ఎంతో కొంత చెప్తారు. కానీ వాటి యొక్క నేచర్ ఏంటి, అది ఏ రకంగా ఉంది, గవర్నమెంట్‌లో వాటిని ఎలా ఇంటిగ్రేట్ చేసుంటారు, అవన్నీ కూడా అడిగితే మాత్రం చాలా కష్టం అనమాట. సో, కానీ ఇక్కడ వాళ్ళకి అట్‌లీస్ట్ ఎంతో కొంత వాళ్ళకి పొలిటికల్ పార్టీస్ గురించి తెలిసే చాయిస్ ఉందనమాట. అయితే ఇక్కడ ఎంతో కొంత తెలుసు కాబట్టి అది పాపులారిటీ అనుకుని అనడం కూడాను కరెక్ట్ కాదనమాట. అయితే మోస్ట్ పీపుల్ ఈ పొలిటికల్ పార్టీస్ గురించి పాజిటివ్‌గా ఉన్నారంటే అబ్బే! అలా కూడా ఏం లేదనమాట. చాలామంది ఈ పొలిటికల్ పార్టీకి సంబంధించి కాస్త నెగెటివ్‌గానే ఉన్నారు. ఇండియాలో ఈరోజు డెమోక్రసీ ఇలా తగలడింది, ఇలాగ పొలిటికల్ లైఫ్స్ ఈ రకంగా ఉన్నాయంటే దానికి ప్రధాన కారణం ఈ పొలిటికల్ పార్టీస్ చేసినవే అనుకుని అంటారు. వాళ్ళు క్లియర్‌గా ఏమని చెప్పేస్తారంటే ఇక్కడున్న సోషల్ డివిజన్స్ గాని, పొలిటికల్ డివిజన్స్ గాని మొత్తానికి కూడా బ్లేమ్ చేసేది ఈ పొలిటికల్ పార్టీస్‌కే. సో, ఇక్కడ ఒక క్వెషన్ వస్తుంది. మనకి ఈ పొలిటికల్ పార్టీస్ అవసరమా అనుకోని. అయితే ఇక్కడ మనం కరెక్ట్‌గా చూసుకున్నట్లయితే 100 సంవత్సరాలు వెనక్కెళ్తే పొలిటికల్ పార్టీస్ ఉన్న దేశాలు చాలా ఫ్యూ ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం ప్రెజెంట్ పొలిటికల్ పార్టీస్ లేని దేశాలు ఫ్యూ అయిపోయాయన్నమాట. అంటే ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ మొత్తం అన్ని చోట్ల ఉన్నాయి. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే డెమోక్రసీ ఎక్కడుందో ఆ రకంగా పొలిటికల్ పార్టీస్ ఉన్న ఏరియాస్ కూడాను అన్ని దగ్గరలో ఉన్నాయి అనుకున్న విషయం మనకి ఇప్పుడు అర్థమైపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పొలిటికల్ పార్టీ అంటే అర్థం ఏంటి అనే దాన్ని చూద్దాం. ఇక్కడ పొలిటికల్ పార్టీ అంటే ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు దేనికోసం ఎలక్షన్స్ కోసం కాంటెస్ట్ అవుతారు. దేనికోసం ఎలక్షన్స్ పవర్‌ని హోల్డ్ చేయడానికి, గవర్నమెంట్‌ని ఫార్మ్ చేయడానికి. సో, పొలిటికల్ పార్టీ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎలక్షన్‌లో కాంటెస్ట్ చేస్తూ పవర్‌ని అదే రకంగా గవర్నమెంట్‌ని ఫార్మ్ చేయడానికి ఉండే బాడీని ఇక్కడ పొలిటికల్ పార్టీస్ అంటారు. వీళ్ళు మేజర్‌గా ఏం చేస్తారంటే పాలిసీస్‌ని ఫ్రేమ్ చేస్తారు. ప్రోగ్రామ్స్‌ని ఫ్రేమ్ చేస్తారు. సొసైటీ కోసం అనమాట. అందరు సొసైటీలో ఉన్న వాళ్ళందరికీ కూడాను కలెక్టివ్‌గా వాళ్ళందరికీ కూడాను ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వడానికి, వాళ్ళందరి మంచి కోసం ఇక్కడ వీళ్ళు ఈ రకంగా చేస్తారనమాట. పాలిసీస్ అన్నిటిని కూడాను. సో, ఇక్కడ ఒక్కొక్క ప్రజలకి ఒక్కొక్క రకమైన వ్యూస్ ఉన్నాయి. డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయన్నమాట. కొంతమంది గుడ్ అయితే ఇంకొంతమంది అనమాట ప్రజల్ని ఈ పొలిటికల్ పార్టీస్ అనేవి అనవసరంగా బాధపెడతాయి అనుకోని అంటారు. సో, ఇక్కడేంటంటే ఈ పొలిటికల్ పార్టీస్ అనేవి ప్రజల్ని పర్సుయేట్ చేస్తది. అంటే మా పార్టీకి ఓటేయండి. మేము ఈ పాలిసీస్‌ని తీసుకొనొస్తాం. మిగిలిన వాళ్ళకంటే బెటర్ పాలిసీస్ మావి అనుకొని చెప్తారు. నెక్స్ట్ వాళ్ళేంటంటే ఈ పాలిసీస్ అన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేసి ప్రజల యొక్క సపోర్ట్ తీసుకొని అనమాట ఎలక్షన్‌లో గెలవాలనుకుని ట్రై చేస్తారు. ఎగ్జాంపుల్‌కి జగనన్న గారైతే అమ్మఒడి పాలిసీ ఉంది. దీంతో ఏంటి ఎడ్యుకేషన్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడాను స్కాలర్‌షిప్ లాంటిది ఈ 10,000 రూపీస్. సో, ఈ పాలిసీస్‌ని మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ సంబంధించి వీళ్ళందరికీ కూడాను కలెక్టివ్‌గా హెల్ప్ అవుతుందని ఈ పాలిసీ ఫ్రేమ్ చేశారు. దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేశారు. ఇప్పుడు ఎలక్షన్‌లోకి వచ్చి ఎలక్షన్‌లో పార్టిసిపేట్ చేసి మేము ఈ అమ్మఒడి ఇచ్చాము, స్కూల్స్‌ని ఇంతలా మార్చాము కాబట్టి మాకు సపోర్ట్ చేయండి అనుకోని అనమాట అడుగుతూ ఉంటారు. ఇవి పొలిటికల్ పార్టీస్ చేసేవంతా కూడాను. అయితే ఇక్కడ ఫండమెంటల్‌గా చూసుకున్నట్లయితే ఈ పొలిటికల్ పార్టీస్‌లోననమాట మేజర్‌గా కనిపించే ప్రాబ్లమ్ ఏంటంటే ఇవి పొలిటికల్‌గా డివిజన్ చేసేస్తాయన్నమాట. సొసైటీని పొలిటికల్‌గా డివిజన్ చేసేస్తాయి. నెక్స్ట్ మోస్ట్ పార్టీస్ కూడాను పార్టిసన్‌షిప్‌లో ఇన్వాల్వ్ అయిపోద్ది. ఇక్కడ పార్టిసన్‌షిప్ అంటే ఏంటి అనంటే గ్రూప్ ఆఫ్ పీపుల్‌ననమాట 2 ముక్కలుగా సెపరేట్ చేశారు. మీరొక ముక్క, వాళ్ళొక ముక్క అనమాట. అంటే ఇక్కడ బ్యాలెన్స్‌డ్ వ్యూ అనేది ఉండదు. అంటే ఇద్దరిని సమానంగా చూసి
ఉండదు. అయితే రైట్ వైపున ఉండాలి, లేకపోతే లెఫ్ట్ వైపున ఉండాలి. అంతేగాని మధ్యలో ఉండటమంటే ఉండదనమాట. సో, ఈ మొత్తం సినారియోలో చూసుకున్నట్లయితే ఈ పొలిటికల్ పార్టీస్ మంచి ఎలా చేస్తాయో పార్టిజన్ కూడా చేస్తాయి అనే విషయం మనకి ఇక్కడ అర్థమైపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అసలు పొలిటికల్ పార్టీస్‌లోన అసలు ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, ఎవరెవరు ఉంటారు అనేది చూద్దాం. మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే లీడర్స్ ఉంటారు. ఎగ్జాంపుల్‌కి 'బాహుబలి' ఉన్నాడు కదా! 'బాహుబలి' ఒక లీడర్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటా. 'జగన్' అన్న ఉన్నాడు కదా! ఆయన ఒక లీడర్. ఇంకా 'కేసీఆర్' ఉన్నారు కదా! ఆయన ఒక లీడర్. 'మోదీ' ఉన్నారు కదా! ఆయన లీడర్ అనమాట. సో, పొలిటికల్ పార్టీలో లీడర్స్ అనేవాళ్ళు ఉంటారు. దాని తర్వాత యాక్టివ్ మెంబర్స్ ఉంటారు. ఎగ్జాంపుల్‌కి 'మాహిష్మతికి' కట్టప్ప ఒక యాక్టివ్ మెంబర్. దాని తర్వాత ఈవెన్ మన 'జగన్' అన్న పార్టీలో చూసుకున్నట్లయితే విజయసాయిరెడ్డి, కొడాలి నాని, అదే రకంగా అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ కూడాను మేజర్‌గా యాక్టివ్ మెంబర్స్. ఈవెన్ టీఆర్ఎస్ పార్టీ కూడా చూసుకున్నట్లయితే హరీష్ రావు గారు, నెక్స్ట్ కవిత గారు, వీళ్ళందరూ మల్లారెడ్డి వీళ్ళంతా కూడా యాక్టివ్ మెంబర్స్. దాని తర్వాత మూడో స్టేజ్‌లో ఎవరుంటారంటే ఫాలోవర్స్ అనమాట. సో, చాలామంది కార్యకర్తలు వీళ్ళందరూ కూడాను ఇక యాక్టివిస్టులు వీళ్ళే ఫాలోవర్స్ అనమాట. ఒక పార్టీకి వీళ్ళు ముగ్గురు అనేవాళ్ళు ప్రాణం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక పొలిటికల్ పార్టీ చేసే పనులేంటి అనుకొని చూద్దాం. అసలు ఈ పొలిటికల్ పార్టీ ఏం పీకుతది అనుకోని రఫ్‌గా మాట్లాడితే, సున్నితంగా మాట్లాడాలంటే అసలు ఈ పొలిటికల్ పార్టీలు చేసే పనులేంటి అనేది చూద్దాం. మొట్టమొదటిది అవి ఎలక్షన్‌లోన పార్టిసిపేట్ చేస్తాయి. ఎలక్షన్‌లోను పోటీకెళ్తాయి. సో, డెమోక్రసీ అంటేనే అసలేంటి ఎలక్షన్‌లోకి వెళ్ళడం అనమాట. ఎలక్షన్‌లోకి వెళ్ళి ఆ క్యాండిడేట్స్ పొలిటికల్ పార్టీలను పోటీ చేస్తారు. సో, మామూలుగా అయితే యూఎస్ఏ లాంటి కంట్రీస్‌లో ఏమవుతదంటే ఎలక్షన్‌లో ఎవరైనా పోటీ చేయాలనుకుంటే ఆ పార్టీకి సంబంధించిన మెంబర్స్, సపోర్టర్స్ వీళ్ళందరూ కలిసి డెసిషన్ తీసుకొని ఈ కాన్స్టిట్యుయెన్సీ నుండి వీడిని నిలబెడదాం, ఈ కాన్స్టిట్యుయెన్సీ నుండి ఈడిని నిలబెడదాం అనుకుని అన్ని కాన్స్టిట్యుయెన్సీస్ నుండి ఎవరెవరు నిలబెట్టాలో ఆ పార్టీకి సంబంధించిన మెంబర్స్, సపోర్టర్స్ అందరూ కలిసి డెసిషన్ తీసుకుంటారు. కానీ మన ఇండియా లాంటి కంట్రీస్‌లో ఏమవుతదంటే పార్టీకి సంబంధించిన టాప్ లీడర్స్ ఉంటారు కదా! వాళ్ళే డెసిషన్ తీసుకుంటారనమాట ఎలక్షన్‌లు చేయడానికి. అంటే ఎలక్షన్‌లో పోటీ చేస్తారు. కానీ డెసిషన్ మేకర్స్ ఎవరు? టాప్ పార్టీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే తీసుకుంటారు. వీళ్ళు చేసే సెకండ్ పని ఏంటంటే వీళ్ళు పాలసీస్‌ని, ప్రోగ్రామ్స్‌ని ఫ్రేమ్ చేస్తారనమాట. అంటే సొసైటీలోననమాట ఒక్కొక్క ప్రజలకి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి కూడాను ఒక్కొక్క అవసరాలు ఉంటాయి. వీళ్ళేం చేస్తారంటే ఇంత పెద్ద సొసైటీ ఉంది కదా! ఈ సొసైటీ అంతటికి సంబంధించి వీళ్ళందరినీ కూడా గ్రూప్ చేసి వాళ్ళకి మేజర్‌గా ఏం అవసరాలు ఉన్నాయో ఆలోచించుకొని ఆ ఆలోచనలకు తగ్గట్టుగా ఆ వ్యూస్‌కి తగ్గట్టుగా కలెక్టివ్‌గా కొన్ని పాలసీస్‌ని అందరికీ ట్రిగ్గర్ అయ్యేలాంటి పాలసీస్‌ని తయారు చేస్తారనమాట. సో, మ్యాక్స్ ఇవేంటంటే ప్రజలకి కొన్ని రకాల సొల్యూషన్స్ ఇచ్చేలాగా ఉంటాయి. ఎగ్జాంపుల్‌కి జగనన్న అమ్మఒడి అనేది ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల చాలామంది స్కూల్ కంటిన్యూ చేయట్లేదు అనుకుని ఈ అమ్మఒడి పాలసీ డైరెక్ట్‌గా ఎకనామిక్ స్టేటస్‌ని టచ్ చేస్తే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌లోన ఆర్టికల్ 317 తీసివేయాలనుకొని ఇది సొసైటీ బేస్డ్‌గా తీసుకున్న నిర్ణయం. అది మోదీ గవర్నమెంట్ తీసుకున్నారు. సో, ఆర్టికల్ 370 పరంగా. సో, ఇలా ఇది సొసైటీ కల్చరల్ పరంగా తీసుకున్న నిర్ణయం అనమాట. ఇలా ప్రజలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అవసరాలుంటాయి. సొసైటీ బేస్డ్‌గా అవసరాలుంటాయి. ఎకనామిక్ బేస్డ్‌గా అవసరాలుంటాయి. పాలిటీ బేస్డ్‌గా అవసరాలుంటాయి. ఇలా కల్చరల్ బేస్డ్‌గా అవసరాలుంటాయి. సో, ఒక్కొక్క పార్టీ వాళ్ళ యొక్క మెథడ్ ఆఫ్ ఐడియాలజీ బట్టి, వాళ్ళ యొక్క పాలిసీస్ బట్టి వాళ్ళు కొంతమంది పీపుల్‌కి బాగా కనెక్టెడ్‌గా ఉంటారు కదా! సో, ఈ మల్టిట్యూడ్ ఆఫ్ ఒపీనియన్స్ నుండి కొన్ని బేసిక్ పొజిషన్స్ తీసుకొని వాటినన్నమాట ట్రిగ్గర్ చేయడానికి చూస్తారనమాట. సో, అయితే ఇప్పుడేంటి? ఇప్పుడు వీళ్ళు పాలసీస్ ఫ్రేమ్స్ చేస్తున్నారు కదా! వీళ్ళు గాని ఇన్‌కేస్ రూలింగ్ పార్టీలో ఉన్నారంటే అంటే ఏ పార్టీ అయితే ఎలక్షన్‌లో గెలుస్తదో ఇన్‌కేస్ వాళ్ళు గెలిస్తే వాళ్ళనే రూలింగ్ పార్టీ అంటారు కదా! వాళ్ళు ఇవన్నిటిని కూడాను ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారు. థర్డ్ పాయింట్ ఈ పొలిటికల్ పార్టీస్ చేసే మూడో పని ఏంటంటే చట్టాలు తయారు చేస్తాయనమాట. సో, ఇన్‌కేస్ వాళ్ళు గాని రూలింగ్ పార్టీలోకి ఉన్నారంటే లోక్‌సభలో వాళ్ళదే కదా మెజారిటీ. వీళ్ళేంటంటే ప్రజలందరికీ సంబంధించి చట్టాలు చేస్తారు. సో, ఇదొకటి మేజర్ రీజన్. సో, వీళ్ళ లీడర్‌షిప్‌లోన వీళ్ళ డైరెక్షన్‌లోన అనమాట ఆ చట్టాలన్నీ కూడాను వీళ్ళ యొక్క మార్క్ అనేది ఉంటది. ఇన్‌కేస్ మీరు ఇది చూడండి వీళ్ళు చేసే చట్టాలనేవి ఎలా ఉంటాయంటే గంగా నది ప్రెజెంటు గంగా నదిని బాగు చేసుకోవాలనుకుని వాళ్ళు గంగా నదికి తగ్గట్టుగా దాని తర్వాత డీమానిటైజేషన్ గానీ అదే రకంగా ఓట్ల రద్దు కదా! అది. అదే రకంగా ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ ఇవన్నీ కూడాను బీజేపీకి సంబంధించిన ఐడియాలజీ ఈ రకంగా ఉంది. ఇన్‌కేస్ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచిందనుకోండి ఈ రకమైన విషయాలు టచ్ అయిపోయింటారు. సో, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియాలజీ ఉంటది. సో, దాని ప్రకారంగా వాళ్ళ యొక్క పార్టీ లీడర్‌షిప్ బట్టి ఆ డైరెక్షన్‌లో పర్సనల్ ఒపీనియన్స్ కాకుండా ఆ పార్టీ లీడర్‌షిప్ బట్టి చట్టాలు తయారు చేసుకుంటూ వెళ్తారు. దాని తర్వాత ఇంకొకటేంటంటే వాళ్ళు చేసే ఇంకో పని గవర్నమెంట్‌ని ఫార్మ్ చేస్తారు. గవర్నమెంట్‌ని రన్ చేస్తారు. సో, ఇక్కడేంటంటే ఒక గవర్నమెంట్ ఫార్మ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. చాలా పెద్ద విషయం. సో, ఈ పెద్ద విషయాలనేవి ఇండిపెండెంట్‌గా సింగిల్ మెంబర్స్ అనేవాళ్ళు చేయలేరనమాట. వీళ్ళేం చేస్తారు? వీళ్ళది అసలే పెద్ద పార్టీ కాబట్టి ఈ పెద్ద పార్టీలో ఒక గవర్నమెంట్ ఎలా రన్ అవ్వాలి అనే విషయం అనమాట ఈ పార్టీలో జాయిన్ అయిన ఫాలోవర్స్‌కి దాంట్లో రన్ అవుతూ వెళ్ళడం వల్ల ఏంటంటే వాళ్ళందరికీ కూడాను
దీంట్లో ఒక ట్రైనింగ్ లాగా వచ్చేస్తుంది. సో ఇప్పుడేంటి అక్కడ ట్రైనింగ్ అయిన లీడర్స్ అనమాట ఇన్ కేస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మినిస్టర్స్ పదవులు చేపట్టడానికి కూడాను ప్రాబ్లం అవ్వదు. సో ఎందుకంటే ఇక్కడ ట్రైనింగ్ అయిపోతుందనమాట. సో ఇలా గవర్నమెంట్ రన్ అవ్వడానికి ఈ పొలిటికల్ పార్టీస్ హెల్ప్ చేస్తాయి. గవర్నమెంట్ ఫామ్ చేయడానికంటే ఏంటి, ఎలక్షన్‌లో గెలిచిన పార్టీ వాళ్ళే గవర్నమెంట్‌ని ఫామ్ చేస్తారు అందుకు. దాని తర్వాత ఇన్ కేస్ ఎవరైనా ఓడిపోయారనుకోండి వాళ్ళు అపోజిషన్ రోల్ ప్లే చేస్తారనమాట. ఈ అపోజిషన్ రోల్‌లో ఏంటి, సో గవర్నమెంట్ ఏమైనా తప్పులు చేస్తుంటే వీళ్ళు ప్రశ్నిస్తారు. గవర్నమెంట్ ఇన్ కేస్ ఏదైనా విషయంలో ఫెయిల్యూర్ అయిపోతే దాన్ని అనమాట అందరికీ చూపిస్తారు. ఇన్ కేస్ గవర్నమెంట్ రాంగ్ పాలసీస్‌ని తీసుకున్నా ఇవన్నీ కూడాను గవర్నమెంట్‌ని ప్రశ్నిస్తూ గవర్నమెంట్ తప్పుదారి పట్టకుండా ఈ రూలింగ్ అపోజిషన్ పార్టీకి సంబంధించిన పొలిటికల్ పార్టీస్ ఇవన్నీ చేస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్‌కి జనసేన పార్టీ నుండి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, నేను ప్రశ్నించడానికే వచ్చా అనుకున్నారు. దాని తర్వాత ఈ పొలిటికల్ పార్టీ చేసే ఇంకొక ముఖ్యమైన పని ఏంటంటే పబ్లిక్ ఒపీనియన్ని షేర్ చేస్తారనమాట. ఏంటి వీళ్ళేంటి చాలా ఇష్యూస్ ఉంటాయి కదా, ఆ ఇష్యూస్‌ని సింగిల్‌గా ఉన్న ప్రజలు ఎవడు కూడాను దాన్ని హైలైట్ చేయలేడు. సో ఈ హైలైట్ చేయలేనప్పుడు ఏం చేస్తారంటే ఈ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఏం చేస్తారు ఆ ఇష్యూని రైజ్ చేస్తారు, హైలైట్ చేస్తారు. ఎగ్జాంపుల్‌కి జనసేన పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు ఉద్దానం ఏరియాలో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్‌ని ఆయన హైలైట్ చేశారు మేజర్‌గా కూడాను. సో ఈ రకంగా ఒక్కొక్కరు కూడాను ఒక్కొక్క ప్రాబ్లమ్ తీసుకొని ఇన్ కేస్ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నట్లయితే ఆయన అమరావతి ఇష్యూని బాగా హైలైట్ చేస్తూ ఉంటారు దానికి సంబంధించి. సో ఇలా వీళ్ళేంటి గవర్నమెంట్‌ని ప్రెజర్ చేసే గ్రూప్స్ లాగా వీళ్ళు ఫామ్ అయ్యి ఉంటారు. సో వీళ్ళ దగ్గర చాలా ఎక్కువ మంది ఉంటారు కదా, ఈ గ్రూప్స్ అందరూ కలిసి ప్రెజర్ గ్రూప్స్ అంటారు అనమాట. ఏదైనా ఒక ఇష్యూని పర్టికులర్ ఇష్యూనే పట్టుకొని ఆ ఇష్యూ మీద పోరాడడం వల్ల ప్రెజర్ గ్రూప్స్ అంటారు. నార్మల్గా అయితే మామూలుగా మెంబర్స్ ఉంటారు చాలామంది ఇన్ కేస్ ఎన్జిఓస్ కానీ ఇలాంటివి. కానీ పొలిటికల్ పార్టీస్ ఇట్సెల్ఫ్ వీళ్ళ దగ్గర చాలా ఎక్కువ మంది ప్రజలు ఉన్నారు కాబట్టి ఒక ప్రెజర్ గ్రూప్గా చేస్తారనమాట. సో ఇలా పొలిటికల్ పార్టీస్ మాత్రమే వాళ్ళ రోల్ కాకుండా సమాజంలో ఏదైనా ఒక ఇష్యూ ఉంటే దానికి ప్రెజర్ చేయడానికి కూడా గవర్నమెంట్ ముందు వెళ్ళేసి మూమెంట్స్ని లాంచ్ చేయడానికి, నెక్స్ట్ ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ తీసుకొని రావడానికి ఈ రకంగా ప్రెజర్ గ్రూప్స్ కూడా అవుతుంది అనమాట. సో ఇక్కడ క్లియర్గా ఒక మాట చెప్పాలంటే పబ్లిక్ ఒపీనియన్ ప్రజల్లో నానుతూ ఉందంటే అక్కడికి వెళ్ళి పొలిటికల్ పార్టీస్ వాళ్ళతో హెల్ప్ కోడి వాళ్ళతో కూడా పార్టిసిపేట్ చేసి ఆ ఇష్యూకి సొల్యూషన్ తీసుకొని రావడానికి వస్తారు. నెక్స్ట్ అన్నిటికన్నా 7th పాయింట్ ఏంటంటే గవర్నమెంట్కి మిషనరీ ఉంటుంది కదా, గవర్నమెంట్ మిషనరీకి వెల్ఫేర్ స్కీమ్స్ ఫ్రేమ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే వీళ్ళు ప్రజల్లో ఉంటారు ఎప్పుడు కూడాను, ప్రజల్లో ఉండి వీళ్ళకి నెక్స్ట్ ఊర్లో ఉంటారు కదా, ఊర్లో ఉండేసి ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచ్లు, వైస్ ప్రెసిడెంట్లు వీళ్ళందరూ కూడా ఊర్లోనే ఉంటారు కాబట్టి అంటే లోకల్ లెవెల్ నుండి పై లెవెల్ వరకు ఎలా ఉంది అనేది వీళ్ళకి బాగా తెలుసు ఒక పొలిటికల్ పార్టీకి రన్ చేసిన వాళ్ళకి. సో ప్రజలకి ఏ రకమైన స్కీమ్స్ కావాలి, ఏ రకమైన సిచ్యువేషన్స్ కావాలి ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. సో వెల్ఫేర్ స్కీమ్స్ కరెక్ట్గా డిజైన్ చేయడానికి వీళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట, వీళ్ళు ఇలాంటివి చేయడానికి. సో ఇవన్నీ కూడా మేజర్ రీజన్స్. మళ్ళీ చెప్తున్నా, మొట్టమొదటిది ఏంటంటే వీళ్ళు ఎలక్షన్లో కాంటెస్ట్ చేస్తారు. నేను కాంటెస్ట్ చేయడానికి మొహమాట పడతాం, కానీ ఈ పొలిటికల్ పార్టీస్ ఇదే పని మీద ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎలక్షన్లో పోటీ పడి మొత్తానికి ఎమ్మెల్యే, ఎంపీలు అయ్యేసి దేశాన్ని చక్కగా చూసుకుంటారు అనమాట. దాని తర్వాత సెకండ్ వీళ్ళు పాలసీస్ని, ప్రోగ్రామ్స్ని ఫ్రేమ్ చేస్తారు. మూడోది వీళ్ళు చట్టాలు చేస్తారు. నాలుగోది వీళ్ళన్నిటికన్నా మించి గవర్నమెంట్ని రన్ చేస్తారు, ఫామ్ చేస్తారు కూడాను. నెక్స్ట్ అపోజిషన్ రోల్ కూడా ప్లే చేస్తారు. పబ్లిక్ ఒపీనియన్ ఏదైనా ప్రజల్లో ఉంటే ఆ ఒపీనియన్ పైకి తీసుకొని రావడానికి హెల్ప్ చేస్తారు. అన్నిటికన్నా మించి వెల్ఫేర్ స్కీమ్స్, గవర్నమెంట్ మిషనరీ ఇలాంటి వాటన్నిటిని కూడాను రన్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇది వీటికి సంబంధించిన ఫంక్షన్స్. ఇప్పుడు ఏంటంటే మనది అభిజ్ఞ అకాడమీ యాప్ ఉంది. ఈ లెసన్కి కావాల్సిన నోట్స్ అంతా కూడా దాంట్లోనే ఉంది. నెక్స్ట్ యూపీఎస్సీకి సంబంధించి చాలామందికి తెలియదు, కష్టపడే సత్తా ఉంటుంది, ఎంతైనా కష్టపడతాను అనుకుని అంటారు, కానీ వాళ్ళకి తెలియదు అనమాట. యూపీ, బీహార్ ఇలాంటి ఏరియాల్లో చూసుకున్నట్లయితే అక్కడ వాళ్ళకి ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళ గైడెన్స్ ఉంటుంది, ఇంకా మిగిలింది జస్ట్ కష్టపడడం మాత్రమే. కానీ మన సైడ్ నుండి చాలామందికి ఈ గైడెన్స్ అనేది లేదు. సో ఆల్రెడీ ఒక కోర్స్ అనేది ఫ్రేమ్ చేశాను, ఆ కోర్స్ అంతా కూడా మన అభిజ్ఞ అకాడమీ యాప్లో ఉంది. సో A to Z పిన్ పాయింట్గా చెప్పేశాను, ఇక మిగిలింది ఒక హార్డ్ వర్క్, నువ్వు చేస్తే నీకు వస్తుంది, అట్లా ఉంటుంది అనమాట హార్డ్ వర్క్ది. సో ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయి, జస్ట్ చాలు. మన యాప్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ మనకు నెసెసరీయా అనే క్వశ్చన్ వస్తుంది. సో ఇక్కడ పొలిటికల్ పార్టీస్ మనకు నెసెసరీయా అనేటప్పుడు అసలు పొలిటికల్ పార్టీస్ ఏం పనులు చేస్తున్నాయి అనే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అనమాట క్వశ్చన్. సో ఇక్కడ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఈ పైన చూపించిన పనులన్నీ ఎవడో ఒకటి సింగిల్ పర్సన్ చేయడం చాలా కష్టం. సో ఆ పనులు చేయడానికి పొలిటికల్ పార్టీస్ అయితేనే కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. అయితే మోడర్న్ డెమోక్రసీలో ఏంటంటే
ఈ డెమోక్రసీస్ బతకాలంటే పొలిటికల్ పార్టీస్ లేకపోతే సెట్ అవ్వదు. సో, పొలిటికల్ పార్టీస్ అనేవి ఈ మోడర్న్ డెమోక్రసీ బతకాలంటే ఈ సిట్యుయేషన్ జరుగుతుందనమాట. ఇన్ కేస్ ఒక సిట్యుయేషన్ ఇమాజిన్ చేసుకోండి. అసలు పొలిటికల్ పార్టీస్ అనేవే లేవు. అప్పుడు ఏమవుతది? ప్రతి ఒక్క ఇండిపెండెంట్ క్యాండిడేట్ అనమాట ఎన్నుకోవాల్సి వస్తారు. సో, మీ కాన్స్టిట్యూన్సీ నుండి ఒక ఇండిపెండెంట్ పర్సన్, ఇంకో కాన్స్టిట్యూన్సీ నుండి ఇంకొక ఇండిపెండెంట్ పర్సన్, ఇలా ఇండిపెండెంట్ వాడే సెలెక్ట్ అయ్యాడు అనుకోండి. వీళ్ళందరూ కూడా ఎవరి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి వాడే డెసిషన్లు తీసుకుంటాడు. అంతేకాని దేశం మొత్తం మీద ఒకటే ప్లానింగ్ మీద చేయడం అనమాట. వీడు డిమానిటైజేషన్ లాంటి పనులు చేయలేడు. అదే రకంగా దేశం మొత్తం మీద ముస్లింలందరూ పడుతున్న కష్టమైనటువంటి ట్రిపుల్ తలాక్ అలాంటి ప్రాబ్లమ్స్ని రైజ్ చేయలేడు. దాని తర్వాత ఇంకన్నిటికన్నా మించి ఇన్ కేసు జమ్మూ కాశ్మీర్ స్పెషల్ స్టేటస్ ఉంది, వాడికి ఇది ఇబ్బంది అని అనిపించింది అనుకో, వాడే కుమిలిపోతారు తప్ప దేశం మొత్తానికి సంబంధించి వాడు తీసుకొని రాలేడు. ఇక్కడ ఏంటి అన్ని బీజేపీ పాలసీస్ చెప్తున్నాను అనుకుంటున్నారా? బీజేపీకి సపోర్ట్ అని అనుకుంటున్నారా? ఏం లేదు, అవి తీసుకొని వచ్చారు, చాలామంది ప్రజలు దానికి సపోర్ట్ చేశారు. అందు గురించే జస్ట్ ఎగ్జాంపుల్గా ఉంటాయి అనుకుని చెప్తున్నాను, అంతకుమించి ఇంకేమీ కాదు. సో, ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ జరిగిపోయినాయి కాబట్టి మీకు ఇంకా బాగా గుర్తుంటే అందరికీ హైలైట్ అయిన ఇష్యూస్ అనమాట, అంతే. సో, ఇక్కడ ఏమంటే దేశం మొత్తానికి సంబంధించి ఏదైనా పాలసీ తీసుకుని రావాలి అంటే అలాంటి వాటికి వీళ్ళతో చేతవ్వు, ఇండిపెండెంట్ ఫార్మ్సే కదా. సో, అందుకే ఇలాంటప్పుడు ఏంటంటే మనకి ఈ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడాను ఆ కాన్స్టిట్యూన్సీకి మాత్రమే అకౌంటబుల్గా ఉంటారు. కాబట్టి ఈ ప్రాబ్లం తీర్కొట్టడానికే, ఈ లోకల్ ఇష్యూస్ కాకుండా దేశం మొత్తానికి కూడా రెస్పాన్సిబుల్గా ఉండడానికి డెఫినెట్లీ కూడా ఇలాంటి పొలిటికల్ పార్టీసే కావాలి. ఇన్ కేస్ మీరు విలేజ్ చూసుకోవాలనుకోండి, విలేజ్లో ఏమవుతుంది, పంచాయతీ ఉంటుంది కదా, పంచాయతీలో 3-4 పోటీ పడతారు. సో, ఇప్పుడు ఊరంతా కూడా 3-4 ముక్కలు అయిపోయి ఎవరి వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేసుకుని చేస్తారనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియాలజీ ఉంటుంది. సేమ్ ఇదే పని మొత్తం దేశం మొత్తం మీద తీసుకున్నట్లయితే సేమ్ ఇదే పని పొలిటికల్ పార్టీస్ కూడా చేస్తారు. దేశమంతా కూడా 3-4 పార్టీలకి సపోర్ట్ చేస్తారు. సో, ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క ఐడియాలజీ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకవైపు వెళ్తారనమాట. సో, ఆ పాలసీస్ అన్నిటికీ కూడా సపోర్ట్ చేస్తారు. అది స్మాల్ కానీ, ఓల్డ్ కానీ, న్యూ కానీ, ఏది చూసుకున్నా సరే, డెవలప్డ్ కానీ, డెవలపింగ్ కంట్రీస్ కానీ అన్నింటిలో కూడా ఇదే రకమైన సిస్టమ్, ఈ పొలిటికల్ సిస్టమే వస్తుంది. సో, ఏంటి, దేశం మొత్తం మీద 3-4 పార్టీలు ఉంటాయి, అవన్నీ కూడా సెట్ చేసుకుంటాయి. ఇప్పుడు ఏంటంటే ఈ పొలిటికల్ పార్టీస్ అనేవి మేజర్గా కూడాను ఈ డెమోక్రసీ పార్టీస్ ఉన్నాయి కదా, అంటే రిప్రజెంటేటివ్ డెమోక్రసీస్ అనేవి ఎప్పుడైతే బాగా ఎస్టాబ్లిష్ అయ్యాయో అప్పటి నుండి ఈ పొలిటికల్ పార్టీస్ యొక్క రోల్ అనేది బాగా పెరిగిపోయింది. ఎందుకు, అసలు రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటే ఏంటో ఒకసారి చెప్తాను చూడండి. ఒకప్పుడు ట్రైబల్ సొసైటీ ఉండేది. ట్రైబల్ సొసైటీలో ఏంటి, ఒక మహా అయితే ఆ ఊర్లో 5 మంది ఉండేవాళ్ళు ఆ గూడెంలో. ఇప్పుడు 500 మందికి లేకపోతే 50 మందికి ఒకటే లీడర్ అనమాట. ఈ లీడర్కి ఊర్లో ప్రతి సమస్య తెలుసు, ప్రతి ఒక్కడి ఒపీనియన్ కూడా తెలుసు. కానీ ఇప్పుడు 130 కోట్ల మంది కదా, వీళ్ళందరూ కలిసి ఒక డెసిషన్ మేకింగ్కి అందరూ కలిసి కూర్చోలేరు. అప్పుడైతే 500 మంది అయినా 50 మంది అయినా సరే ఒక డెసిషన్ కోసం అందరూ కూర్చునే వాళ్ళు, దాన్ని సభ అనేవాళ్ళు, సమితి అనేవాళ్ళు. కానీ ఇప్పుడు 130 కోట్ల మంది కూర్చోలేరు కాబట్టి మనం ఏం చేసాము, మన అందరి తరఫున మన కాన్స్టిట్యూన్సీ ఒకదాన్ని చేసుకున్నాం, మన అందరి తరఫున ఒకడిని, అలా మన కాన్స్టిట్యూన్సీ తరఫున ఒకడిని అనమాట రిప్రజెంటేటివ్గా తీసుకున్నాం. వీడేంటి, మనం అనుకున్న విషయాలు బయటికి వెళ్ళి చెప్తాడు మన తరఫున, నెక్స్ట్ బయట జరిగిన విషయాలు వచ్చి మన దగ్గరికి చెప్తాడు మన తరఫున. సో, వీడు మనందరి పనులు చేయడానికి వీడిని ఒక రిప్రజెంటేటివ్గా చేసాం. మన పనులని, మన మాటలని, మన యొక్క వ్యూస్ని, మన థాట్స్ని, మన యాస్పిరేషన్స్ని వీటన్నిటి కూడా వీడు రిప్రజెంటేటివ్ చేస్తారు అనమాట. సో, ఇది డెమోక్రసీలో ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ తెచ్చాం కాబట్టి దీన్ని రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అనుకుని అంటున్నాం. అయితే మనకి లార్జ్ సొసైటీస్ ఒకవేళ ఉన్నాయనుకోండి, వాటికి ఈ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ మాత్రమే సరిపోద్ది అనమాట. సో, ఇక్కడ ఏంటంటే సొసైటీ అనేది బాగా కాంప్లెక్స్ అయిపోయింది. చెప్పాను కదా, 130 కోట్ల మంది జనాభా. ఇంతమంది జనాభాకి ఇన్ని రకాల వ్యూస్ ఉంటాయి కదా, వీళ్ళందరూ వ్యూస్ని కలెక్టివ్గా ప్రజెంట్ చేయాలంటే ఏంటి, డెఫినెట్లీ కూడాను ఒక రిప్రజెంటేటివే కావాలన్నమాట. సో, ఈ రకంగా చూసుకున్నట్లయితే డిఫరెంట్ వేస్ ఉన్నాయి, చాలా రకాల వేస్తో అనమాట ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, ఎలా రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ తీసుకొని రావచ్చు, ఎలా ఫామ్ చేయొచ్చు అనుకుని రకరకాల దాంట్లోనే స్టెప్స్ తీసుకొని వచ్చేసి ప్రజెంట్ మనం ఇప్పుడున్న స్టేటస్కి తీసుకొని వచ్చారు. సో, ఇంత పెద్ద కాంప్లెక్స్ సొసైటీ కాబట్టే మనం రిప్రజెంటేటివ్స్ని తీసుకుని వస్తున్నాం. అది కూడా డిఫరెంట్ వేస్లో చూసి మనకు నచ్చిన ఒక వేని మన ఇండియాకి అడాప్ట్ చేసుకున్నాం. సో, వీటి ప్రకారంగా ఈ రిప్రజెంటేటివ్స్ ఉండడం వల్లే మన గవర్నమెంట్ని సపోర్ట్ చేయగలుగుతున్నాం, లేకపోతే రెస్ట్రెంట్ వాళ్ళు తీసుకుని వచ్చిన పాలసీస్ని రాంగ్ అని చెప్తున్నాం, పాలసీస్ని తయారయ్యేలా చేస్తున్నాం, నెక్స్ట్ వాళ్ళు తెచ్చిన పాలసీస్ని జస్టిఫై కూడా చేస్తాం, కొన్నిసార్లు అపోజ్ కూడా చేస్తాం. మొత్తానికి ఒక్క సిచ్యువేషన్లో చెప్పాలంటే ఈ పొలిటికల్ పార్టీస్ అనేవి ఈ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్స్ యొక్క పనిని అంతటినీ కూడాను వీళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారు అనమాట. సో, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ డెమోక్రసీ అనేది నడవాలి అని అంటే మాత్రం ఈ పొలిటికల్ పార్టీస్ ఉండాల్సిందే. సో, వాళ్ళు లేకపోతే మాత్రం ఇండిపెండెంట్ మెంబర్లతో దేశం అంతా కలెక్టివ్గా అనేది జరగదు. అయితే ఇప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది, ఎన్ని పొలిటికల్ పార్టీస్ మనకు ఉండాలి?
మెజారిటీగా ఇక్కడ చూసుకున్నట్లయితే డెమోక్రసీ సెటప్‌లోనే అసలు పొలిటికల్ ప్రాక్టీసే ప్రాణం అనుకుని చెప్పాం కాబట్టి, ఎన్ని పొలిటికల్ పార్టీస్ చూడాలి? ఇప్పుడైతే ప్రెజెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తే సుమారు 750 పొలిటికల్ పార్టీస్ రిజిస్టర్ అయినాయి. ఓకేనా? అదే రిజిస్టర్ కానివి మామూలుగా ఉన్నవైతే ఒక 2000 వరకు పార్టీలు ఉంటాయన్నమాట. ప్రతి ఓడు ఇంట్రెస్ట్ ఉన్నోడు అందరూ కూడాను పెట్టేస్తారు. అదే ఇన్ కేసు మీరు వీళ్ళని తీసుకోండి, జనసేన పార్టీ తీసుకోండి, అది కూడాను రిజిస్ట్రేషన్ అయ్యింది. కానీ ఇక్కడ ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే, ఏదైతే రిజిస్టర్ అయ్యి ఎలక్షన్‌లో విన్ అవుతదో ఆ టైప్ ఆఫ్ పార్టీస్ అనేవి ఏమవుతాయంటే మనకి ఇక్కడ క్లియర్‌గా రికగ్నైజ్ అవుతాయన్నమాట. ఇన్ కేసు మన జనసేన పార్టీ చూసుకున్నట్లయితే అది రిజిస్టర్ అయ్యింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర. కానీ అది ఇంకా రికగ్నైజ్ అవ్వలేదన్నమాట. సో ఇదనేది మనకి క్లియర్‌గా కనిపిస్తది. సో ఇక్కడ మనకు క్వెషన్ ఏమొస్తదంటే, ఏది మరి కరెక్ట్ పార్టీ అంటే, ఏదైతే ఎలక్షన్‌లో వెళ్ళి గెలుస్తదో అలాంటి పార్టీస్, ఏదైతే ఎలక్షన్‌లోకి వెళ్ళి అపోజిషన్ పార్టీ స్టేటస్ తీసుకొని వస్తదో అలాంటి పార్టీస్ అనమాట ఎఫెక్టివ్ పార్టీస్. సో ఇప్పుడేంటంటే అసలు మనకి ఎన్ని ఎఫెక్టివ్ పార్టీస్ మన డెమోక్రసీకి ఉన్నాయి, ఎన్ని ఎఫెక్టివ్ పార్టీస్ మన డెమోక్రసీకి అవసరం, ఎన్ని ఎఫెక్టివ్ పార్టీస్ ఉంటే సరిపోద్ది అనుకుని చూస్తే, ఇప్పుడు మీకు 3 టైప్స్ ఆఫ్ సిస్టమ్ చెప్తాను. ఫస్ట్‌ది వన్ పార్టీ సిస్టమ్. సో ఈ వన్ పార్టీ సిస్టమ్ అంటే ఏంటంటే, ఇక్కడ ఒక సింగిల్ పార్టీ ఉంటది. ఎగ్జాంపుల్‌కి చైనా లేకపోతే నార్త్ కొరియా ఉంది కదా! అక్కడ ఏంటంటే సింగిల్ పార్టీనే ఉంటది. ఈ సింగిల్ పార్టీ ఏంటి? ఆ సింగిల్ పార్టీలోనే అంతా జరిగిపోద్దనమాట. ఇక ఎవ్వడు పోటీ చేయరు. ఎలా సార్ ఆ సింగిల్ పార్టీ అంటే, ఇదొక పార్టీ అనుకోండి. ఆ పార్టీలో సుమారు 2000, 3000 మంది ప్రజలుంటారు. అంటే లీడర్స్ లాంటి వాళ్ళు. ఈ లీడర్స్ లాంటి వాళ్ళు ఇంటర్నల్‌గా అనమాట ఎలక్షన్‌లు పెట్టుకుంటారు. సో వాళ్ళే ఓటేస్తారు. ప్రజలందరూ మన ఇండియాలో అయితే ప్రజలందరూ ఓటేస్తారు కదా! అక్కడ మాత్రం ఆ పార్టీలో ఉన్న వాళ్ళలోనూ ఓటేసేసి వాళ్ళందరూ కలిసి ఒక ప్రెసిడెంట్‌ని ఎన్నుకుంటారు. ప్రెజెంట్ చైనాకి జిన్‌పింగ్, నార్త్ కొరియాకి అయితే కిమ్, ఇలాంటి వాళ్ళందరూ కూడాను ఆ 2000 మంది ఎన్నుకున్న వాళ్ళే అనమాట. అంటే వాళ్ళ పార్టీలో ఉన్నవాళ్ళు. సో పార్టీలో మెంబర్‌షిప్ ఎలా వస్తదంటే, పార్టీ యొక్క సిద్ధాంతాలు, ఐడియాలజీ ఇవన్నీ తెలిసిన వాళ్ళే అనమాట ఆ పార్టీలోనే పార్టీషిప్ దొరుకుతది. సో ఈ ఎన్నుకున్న ప్రెసిడెంట్ మాత్రం ఈ దేశాన్ని రన్ చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఒక మాట మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే, ఇక్కడ పొలిటికల్ పార్టీస్ అనేవి లీగల్‌గా మాట్లాడుకున్నట్లయితే ఇవి బయట ప్రజలకనమాట ఎలక్షన్‌లోటి ఓటు వేయడానికి ఇలాంటి వాటికి సపోర్ట్ చేయదు. సో ఇక్కడేంటి, మనము ఇక్కడ ఎలక్షన్‌లోని పోటీ చేసేటప్పుడు అందరూ కూడాను ప్రజలందరూ ఓటేస్తే అది డెమోక్రసీ కదా! ప్రజలందరూ వేయాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, ప్రజలందరూ ఎయ్యరు కదా! సో మనలాంటి ఇండియా లాంటి కంట్రీస్ ఏంటంటే, అరే ప్రజలు ఓటేయకపోంట ఎవడో 2000 మంది లేకపోతే 30,000 మంది సపోర్ట్ చేస్తే వాడేం లీడర్‌రా బాబు అనుకున్నానన్నమాట, సెట్ అవ్వలేదు. కాబట్టి అది కాదు. సో ఇది డెమోక్రటిక్ ఒపీనియన్ కాదు, గుడ్ ఆప్షన్ కాదనుకోని మనం తీసేసామన్నమాట. సో అప్పుడు ఏం చేసామంటే నెక్స్ట్ ఆప్షన్ ఉంది. అదేంటంటే 2 పార్టీ సిస్టమ్. సో ఆ దేశంలో 2 మెయిన్ పార్టీస్ ఉంటాయి. సార్ అలాంటి కంట్రీస్ ఏవైనా ఉన్నాయంటే 2 ఉన్నాయి. ఒకటేంటంటే అమెరికా. అమెరికాలోన, అదే రకంగా ఇంగ్లాండ్‌లోన. అమెరికాలోన అయితే డెమోక్రటిక్స్, రిపబ్లిక్స్ ఉంటారు. అదే రకంగా అదే యూకేలో అయితే లిబరల్స్, కన్జర్వేటివ్స్ వీళ్ళుంటారు. సో ప్రతిసారి ఎలక్షన్స్ వీళ్ళిద్దరు 2 పార్టీస్ మేజర్ పార్టీస్. ఈ 2 పార్టీస్ వాళ్ళు పోటీ పడుతుంటారు. వాళ్ళ దాంట్లో ఎవరో ఒకరు విన్ అవుతుంటారు. ఆ విన్ అయిన వాళ్ళే రూలింగ్ పార్టీ. ఓడిపోయిన వాళ్ళు అపోజిషన్ పార్టీ అనమాట. ఇలా. అయితే ఇక్కడ ఇది కూడాను మనం ఇది తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే మనది అసలే బాగా డైవర్సిఫైడ్ కంట్రీ కదా! ఈ డైవర్సిఫైడ్ కంట్రీలో మనకి ఈ 2 పార్టీస్ ఏం సరిపోతాయిలే అని అనిపించేసి మనం ఈ 2 పార్టీ సిస్టమ్ కూడా వెళ్ళలేదు. ఈసారి మనం వెళ్ళింది ఏంటంటే మల్టీ పార్టీ సిస్టమ్. సో ఈ మల్టీ పార్టీ సిస్టమ్‌ని మన ఇండియా అడాప్ట్ చేసుకుంది. ఎందుకు ఇది మేజర్‌గా రీజన్ ఏంటంటే, మన ఇండియాలో ఒక్కటి కాదు బీభత్సమైన రకాలున్నాయి. ఎందుకంటే రకరకాల ప్రజలున్నారు, రకరకాల కులాల వాళ్ళున్నారు, రకరకాల మతాల వాళ్ళున్నారు. సో ఇలా సార్ ఎందుకు సార్ కులం పేరు చెప్పారు అంటే, ఆల్రెడీ ఒక పార్టీ ఉంది బీఎస్పీ, బహుజన సమాజ్ పార్టీ అనమాట. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీని బేస్ చేసుకుని ఫామ్ అయిన పార్టీ. ఇంకా బీజేపీ ఉంది. ఈ బీజేపీకి బయటికి వాళ్ళు ఏమంటారంటే రైట్ వింగ్ పాలిటిక్స్ చేస్తున్నామని అంటారు. కానీ ఇంటర్నల్‌గా అందరికీ కూడాను అనిపించేది ఏంటంటే, వీళ్ళు హిందూ కల్చర్ ఉంటుంది కదా! హిందూ కల్చర్‌ని బేస్ చేసుకుని హిందూ ఓట్ బ్యాంక్ మీద ఫామ్ అయిన పార్టీ అని అనుకుంటారు రిలీజియన్ బేస్డ్‌గా. నెక్స్ట్ ఎంఐఎం పార్టీ ఉంది కదా! ఇది ముస్లింకి క్యాటర్ చేయడానికి సపోర్ట్ చేసిన పార్టీ అని అనుకుంటారనమాట. నెక్స్ట్ సిపిఐ ఉంది కదా! సిపిఐ గాని, సిపిఐఎం గాని ఈ పార్టీలు ఉన్నాయి కదా! ఇవేంటంటే కార్మికులు ఉన్నారు కదా! కార్మికుల్ని బేస్ చేసుకొని ఫామ్ అయిన పార్టీ. ఇన్ కేస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చూసుకున్నట్లయితే ఇది అందరినీ కూడా బేస్ చేసుకొని, దీనికి సెపరేట్ ఐడియాలజీ లేదు. కాకపోతే ఒక మంచి దేశం ఉండాలి అనే టైపు ఇండియన్ కాంగ్రెస్ ఉంది కదా! ఈ రకంగా. ఇలా ఒక్కొక్కరు కూడాను ఒక్కొక్క బేస్ ప్రకారంగా రకరకాల ఆలోచనలతో పార్టీలు ఫామ్ చేసుకుంటారు. అయితే ఈ మల్టీ పార్టీ సిస్టమ్‌లోన మేజర్‌గా ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే, మాటకి కూడాను కోalition గవర్నమెంట్స్ ఫామ్ అవుతుంటాయి. కోalition గవర్నమెంట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మొత్తం 545 సీట్స్ కదా లోక్‌సభలో. ఎవడైతే 50% సీట్లు
ఈ 545లో 50% సీట్ల కన్నా ఎక్స్ట్రా ఎవడైతే తెస్తాడో 1 కన్నా ఎక్కువైనా ఎవడు తెస్తాడో వాడే ఇక్కడ పీఎం అవుతాడు. ఆ పార్టీయే రూలింగ్ పార్టీ అవుతుంది. అయితే ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడైతే మోదీకి ఉన్న చరిష్మాతో ఈ మోదీ గారికి ఉన్న చరిష్మాతో అన్ని సీట్లు గెలిచేస్తున్నారు. కానీ అప్పుడు 2014కి ముందు అయితే అంత సీన్ లేదు. ఎందుకంటే ప్రతి పార్టీ కూడాను ఇప్పుడు ఇన్కేస్ మేజర్ పార్టీ అయినా బీజేపీ కానీ లేకపోతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా మహా అయితే 30% 40% సీట్లే గెలిచేవాళ్ళు. సో మిగిలిన 20% కానీ 10% కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు వేరే వాళ్ళ దగ్గర అడుక్కోవాల్సి వచ్చేది అనమాట. సో వాళ్ళు ఏంటి వేరే పార్టీ దగ్గరికి వెళ్ళి మీరు మాకు సపోర్ట్ చేయండి, మీ 10% సీట్లని మీకు ఏదైనా మినిస్టర్ పోస్ట్ ఇస్తాం, లేకపోతే మీరు మాతో కలిసి ఇంకేదైనా మేజర్ డెసిషన్స్ తీసుకునేలాగా చేస్తాం, మనిద్దరం కలిసి గవర్నమెంట్ ఫామ్ చేద్దాం అనుకుని అంటారు. దీన్ని కోalition అంటారు. సో తెలుగులో అయితే సంకీర్ణ ప్రభుత్వాలు అంటారు. ఎగ్జాంపుల్కి ప్రజెంట్ అయితే జనసేన అండ్ టీడీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ వీళ్ళిద్దరూ కూడా కోalitionకి వెళ్ళిపోయారు. సో వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేద్దాం అనుకుని వెళ్ళారు అనమాట. సో 2014కి ముందు ఏవైనా ఉన్నాయా ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే చెప్తాను. యునైటెడ్ ప్రోగ్రెసివ్ ఎలియన్స్ అనుకుని మన్మోహన్ సింగ్ గారు ఉండేవాళ్ళు కదా, ఆయన ఏంటి ఈ యునైటెడ్ ప్రోగ్రెసివ్ ఎలియన్స్ అనే కోalitionలో అనమాట. ఆయనకి సపోర్ట్ చేసే పార్టీలన్నిటితో కలిసి గవర్నమెంట్ ఫామ్ అయింది. అదే 2004 తర్వాత నరేంద్ర మోదీ గారు వచ్చారు కదా, ఆయన నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ అనుకుని ఎన్డీఏ గవర్నమెంట్ అంటారు కదా. సో వాళ్ళందరూ కూడాను అది ఫామ్ చేసుకున్నారు అనమాట. అది ఫామ్ చేసుకుని అందులో వచ్చిన సపోర్ట్ చేసిన పార్టీలన్నీ కూడా వచ్చాయి. కానీ ఈ రీసెంట్ 2019 ఎలక్షన్లో అయితే మాత్రం ఆయనకి ఏ పార్టీ కూడా అవసరం లేదనమాట. సింగిల్గానే అన్ని సీట్లు గెలుస్తారు. సో అంత మెజారిటీ, అంత చరిష్మా వచ్చింది. గ్రేట్ సక్సెస్ కదా. ఇన్ కేస్ ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్లో అయితే ఇండియా అనుకొని ఒక కోalition గవర్నమెంట్ ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇండియా అనుకొని బీజేపీ తప్ప మిగిలిన పార్టీలు అయితే ఏవైతే బీజేపీకి ఎగ్నెస్ట్గా ఉన్నాయి వాళ్ళందరూ కలిసి పోటీకి వెళ్తున్నారు అనమాట. ఇన్ కేస్ వాళ్ళు గెలిచారనుకోండి, వాళ్ళు కానీ 50% సీట్లు వస్తే వీళ్ళే ఎవరికొకరు పీఎంగా చేసి వీళ్ళందరూ కలిసి రూల్ చేసుకుంటారు అనమాట. అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ మల్టీ పార్టీ సిస్టంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్, ఇంట్రెస్ట్లు ఉంటాయి. వీళ్ళందరూ కూడాను కలిసి పొలిటికల్ పార్టీని స్టేబుల్గా ఉంచుతారంటే అంత సీన్ లేదు. ఇన్స్టేబిలిటీ గట్టిగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క ఒపీనియన్, ప్రతి ఒక్కడు మాట కూడా వినాల్సిన సిచ్యువేషన్. ఇన్ కేస్ వినకపోయారు అనుకోండి, వాడు ఏమంటాడు, అరే నువ్వు వినట్లేదు కాబట్టి నీకున్న సపోర్ట్ రద్దు చేసుకుని ఆపోజిషన్ పార్టీ వాడి దగ్గరికి వెళ్ళిపోతాడు. వాడు అప్పుడు 50% అయిపోతాడు. వాడు పీఎం అవుతాడు. అప్పుడు నువ్వు అపోజిషన్ పార్టీ అవుతావు అని భయపెడుతూ ఉంటాడు అనమాట. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. సో ఇప్పుడు చెప్పండి, ఈ 3 పార్టీల్లో ఏది బెటర్ మన ఇండియాకి అనేది ఒక కామన్ క్వశ్చన్ వస్తుంటుంది. అయితే ఇక్కడ మేజర్గా చూసుకున్నట్లయితే కంట్రీకి ఈ పార్టీ సిస్టమ్ కావాలి, ఆ పార్టీ సిస్టమ్ కావాలి అనుకుని పలానా చూస్ చేసుకోలేము. ఎందుకనంటే మనందరికీ కూడా ఇక్కడ సోషల్ కానీ, రీజనల్ కానీ, సొసైటీ బేస్డ్ కానీ, మన హిస్టరీ కానీ, మన పాలిటిక్స్ కానీ ఇవన్నీ ఫ్రేమ్ చేసాం. మనకి ఈరోజు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది మనకి చాలా హిస్టరీని దాటుకొని వచ్చాము. బ్రిటిష్ వాళ్ళని దాటుకొని వచ్చాము, ఇందిరాగాంధీ గారిని దాటుకొని వచ్చాము. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అన్నింటినీ చూసుకొని వచ్చేసి రకరకాలవన్నీ చూసి ప్రజెంట్ ఈ రకమైన సిచ్యువేషన్కి వచ్చామన్నమాట. సో ఇది బెస్ట్, అది బెస్ట్ కాదు, ప్రజెంట్ ఉన్నది బెస్ట్. ఎందుకంటే మనం హిస్టరీలో ఉన్న ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ అబ్జర్వ్ చేసుకొని ఇదంతా చేసుకొని దాన్ని అన్నింటినీ అడ్జస్ట్ చేసుకొని ఈ రకమైన సిస్టమ్కి వచ్చాం కాబట్టి కొత్తది వచ్చింది అనుకుని పాత దాన్ని విడిచిపెట్టకూడదు. అది పరిస్థితి. ఆ తర్వాత ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ చూడండి. ఆ ఇన్ఫర్మేషన్ కన్నా ముందు ఇక్కడ ఫైనల్గా ఏంటి అని అంటే ఏ పార్టీ సిస్టమ్ కావాలంటే ఒక మాటలో చెప్పాలి అంటే 1 పార్టీయా 2 పార్టీయా మల్టీ పార్టీ అంటే దానికి ఆన్సర్ ఆ దేశానికి సపరేట్ హిస్టరీ ఉంది కదా, ఆ హిస్టరీలో జరిగిన ప్రాబ్లమ్స్ బట్టి వాళ్ళకి సొల్యూషన్ అనుకుంటారు. అది ఫైనల్గా. ఇప్పుడు ఇంకొక టాపిక్ ఉంది, పాపులర్ పార్టిసిపేషన్ ఇన్ పొలిటికల్ పార్టీస్. ఇక్కడ ఈ పాపులర్ పార్టిసిపేషన్ ఏంటి దీని సంగతి అని అంటే ఇక్కడ ఏంటంటే చాలా దేశాల్లో ఉన్నమాట ప్రజలు రాజకీయ పార్టీల్లో జాయిన్ అవ్వడం అనేది పెరుగుతూ ఉంది అనేది. మన ఇండియాలో కూడా చూసుకున్నట్లయితే 2005కి వచ్చేటప్పటికి అలా బాగా పెరుగుతూనే ఉన్నాయంట. అంటే ప్రజలు కాస్త పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనే విషయం మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఏ కాన్సెప్ట్ మాట్లాడదామంటే నేషనల్ పార్టీస్ అనే కాన్సెప్ట్ మాట్లాడదాం. ఏంటి నేషనల్ పార్టీ అని మీరు వినే ఉంటారు, స్టేట్ పార్టీ అనుకుని వినే ఉంటారు, రీజనల్ పార్టీ అని వినే ఉంటారు. రీజనల్ పార్టీ అయినా స్టేట్ పార్టీ అయినా ఒకటని. సో ఏంటి నేషనల్ పార్టీకి రీజనల్ పార్టీకి ఏంటి తేడా అని అంటే ఇక్కడ నేషనల్ పార్టీ అనేది దేశం మొత్తం బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. వీటికున్న యూనిట్స్ అన్నీ కూడాను దేశం అంతటా ఉంటాయి. సో వీళ్ళు దేశమంతటా ఉండి వీళ్ళ యొక్క పాలసీస్ కానీ, ప్రోగ్రామ్స్ కానీ, స్ట్రాటజీస్ కానీ ఇదంతా దేశం అంతటికి ప్లాన్ చేసుకుంటారు. అదే ఇన్ కేసు వైఎస్ఆర్ జగన్ కానీ, టీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందు అది టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ స్టేట్లో వాళ్ళు ఎలాగ పదవిలోకి రావాలి, ఎలాగ ఆ ప్రజల్ని కేర్ చేయాలి ఇవే చూస్తారు తప్ప దేశం అంతటి గురించి పట్టించుకోరు. సో నేషనల్ పార్టీ అయితే మాత్రం దేశం అంతటి గురించి పట్టించుకుంటే దేశం మొత్తం గురించి చూసుకుంటూ ఉంటుంది అనమాట. అయితే ప్రతి కంట్రీలోనూ కూడాను ఏమవుతుంది,
ఎవ్రీ పార్టీ ఇప్పుడు ఏముంది కదా, ప్రతి పార్టీ ఉంది కదా, ఈ పార్టీస్ అన్నీ కూడాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర అనమాట ముందు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఇంకొకటి ఏంటంటే, రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఎలక్షన్కి వెళ్తారు కదా, ఎలక్షన్కి వెళ్ళిన తర్వాత వీళ్ళకంటూ ఒక సపరేట్ స్టేటస్ వస్తుంది. సో ఎప్పుడైతే వీళ్ళకి సపరేట్ స్టేటస్ వస్తుందో అప్పుడే నేషనల్ పార్టీగా రికగ్నిషన్ వస్తుంది. సో ఏంటి ఆ స్టేటస్? ఆ స్టేటస్ రావడానికి ఏదైనా ఇది ఉందా, ఏదైనా సిస్టమ్ ఉందా అంటే ఎస్, ఆబ్వియస్లీ ఉంది. ఆ సిస్టమ్ గురించి ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఒక పార్టీ అనేది రిజిస్టర్ చేసుకోవడం ఈజీ, కానీ అది ఓట్ల ఎలక్షన్లోకి వెళ్ళిన తర్వాత గెలవడం కష్టం. దాని తర్వాత గెలవడం సంగతి పక్కన పెడితే ముందు రికగ్నైజ్ అవ్వాలి. ఇదో నేషనల్ పార్టీ అనుకొని, లేకపోతే ఇదో స్టేట్ పార్టీ అనుకుని రికగ్నైజ్ అవ్వాలి. అది కష్టం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఒక నేషనల్ పార్టీకి రికగ్నైజ్ అవ్వాలంటే కావాల్సిన స్టేటస్ ఏంటి, ఒక 3 కండిషన్స్ ఉన్నాయి, అవి చెప్తాను. ఎగ్జాంపుల్గా జనసేన పార్టీ ఉంది కదా, అది ఓడిపోయినప్పటికీ కూడాను వాటికి కానీ సిగ్నిఫికెంట్ ఓట్ షేర్ వచ్చుంటే, కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఆ కండిషన్స్ వచ్చుంటే వాళ్ళు కనీసం రికగ్నైజ్ అని అయ్యేవాళ్ళు. సో ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ పార్టీగానే ఉందన్నమాట. ఆ కండిషన్స్ ఏంటంటే, ఫస్ట్ కండిషన్ ఏంటంటే అది స్టేట్ పార్టీ అయ్యి ఉండాలి ఒక 4 స్టేట్స్లో. సో 4 స్టేట్స్లో స్టేట్ పార్టీ అని అనిపించుకోవాలి, పాయింట్ 1. సెకండ్ది ఏంటంటే, ఇప్పుడు సీట్స్ పరంగా మాట్లాడుకుంటాను. లోక్సభ ఎలక్షన్స్లోన టోటల్గా 545 సీట్స్ ఉంటాయి. సో 545 సీట్లో 2% సీట్లు అంటే సుమారుగా 10 లేదా 11 సీట్లు అనమాట. 11 ఎంపీ పోస్టులు వీళ్ళకి వచ్చి ఉండాలి. అది కూడాను ఈ ఎన్నికైన వాళ్ళు 3 రాష్ట్రాల నుండి ఎన్నుకోబడి ఉండాలి. ఓకేనా, 3 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల నుండి ఎన్నుకోబడి ఉండాలి. ఓకేనా, అది ఎంతమంది కాదు, ఈ 10 లేదా 11 మంది 3 రాష్ట్రాల నుండి ఎన్నుకోబడి ఉండాలి. అది కూడా 2% సీట్స్ అనుకున్నా అన్నారు. దాని తర్వాత మూడో కండిషను, ఈసారి సీట్స్ కాదు, ఓట్స్ పరంగా. ఓట్స్, ప్రజలు ఓటు వేస్తారు కదా, ఈ ప్రజల ఓట్లు అనేవి 6% ఓట్లు ఉండాలి. అది కూడాను 3 లేదా 4 రాష్ట్రాలు. సో ఇక్కడ 4 రాష్ట్రాల నుండి 6% ఓట్లు పడి ఉండాలి. ఓకేనా, కాకపోతే ఇప్పుడు ఎన్నికైన వాళ్ళు అనమాట కనీసం 4 ఎన్నికై ఉండాలి అనమాట లోక్సభకి. సో ఈ మూడో కండిషన్ చెప్తాను చూడండి, 6% ఓట్లు, అది కూడాను 4 స్టేట్స్ నుండి 4 ఎన్నికై ఉండాలి. ఓకేనా, ఓట్లు 6%, 4 స్టేట్స్ నుండి 4 ఎన్నికైతేనే ఇక్కడ స్టేట్ పార్టీగా రికగ్నైజ్ అవుతారు. ఇది ఫస్ట్గా. ఒకటి నేషనల్ పార్టీగా ఎన్నిక అవ్వాలంటే ఇదనమాట. ఇప్పుడు ఇంకొక శాఖంగా చూద్దాం. స్టేట్ పార్టీగా ఎన్నిక అవ్వాలి ఒకటి అని అంటే, ఒక స్టేట్ పార్టీగా అనిపించుకోవాలంటే ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి, 3R3. ఏంటి 3R3? దీని సంగతి ఏంటి? 3R3 అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళకి 3% సీట్స్ అని రావాలి. ఇప్పుడు ఆ రాష్ట్రంలోన 30 సీట్లు ఉన్నాయి అనుకోండి, టోటల్గా 30 సీట్లలో 3% అంటే అక్కడ ఎంత అంటే 30 అంటే మనకి క్యాల్కులేషన్ కొంచెం కష్టంగా ఉంది, 100 అనుకుందాం. ఒక రాష్ట్రంలో 100 సీట్లే ఉన్నాయి. 100 సీట్లు ఉంటే దాంట్లో 3% అంటే 3 సీట్లు. సో 3 సీట్లు వచ్చేయాలన్నమాట పక్క. సో ఇక్కడ ఏంటంటే క్రైటీరియా, వాళ్ళకి ఆ రాష్ట్రంలోన 30 మంది ఉంటే దాంట్లో 3% సీట్లు వాళ్ళకి వచ్చి ఉండాలి. ఓకే, లేదు అంటే ఒకవేళ అది 3 సీట్లు పక్క వచ్చి ఉండాలి. రెండిట్లో ఏది ఎక్కువైనా ప్రాబ్లం లేదు, రెండిట్లో ఏదైనా పర్లేదు. అలాగే 3% రావాలి, లేకపోతే 3 సీట్లు అని రావాలి. ఏదో ఒకటి వచ్చినా సరే వాళ్ళు స్టేట్ పార్టీగా ఎన్నుకోబడతారు. ఇక స్టేట్ పార్టీగా ఎన్నిక అవడానికి రెండో కండిషన్ ఏంటంటే 6+2 అంటే ఏంటి, 6% ఓట్స్ వచ్చి ఉండాలి. అది కూడా వ్యాలిడ్ ఓట్స్. వాళ్ళ ఎలక్షన్లో, వాళ్ళ రాష్ట్రంలో 6% ఓట్స్, దాంతోపాటు 2 ఎన్నుకోబడి ఉండాలి. సో 2 సీట్లు గెలిచి ఉండాలి, వాళ్ళకి 6% ఓట్స్ వచ్చి ఉండాలి ఆ పార్టీకి. వాళ్ళకైతేనే స్టేట్ పార్టీగా అవుతారు. సో ఇన్ కేసు జనసేన కానీ కిందసారి ఆయనకి 2 సీట్లు అంటే పవన్ కళ్యాణ్ గెలిచుండి, ఇంతకుముందు ఆయన గెలిచారు కదా, వాళ్ళిద్దరూ గెలిచారంటే ఒకవేళ ప్రజలకు ఆయనకి ఆల్రెడీ ఓట్లు అనేవి బాగా పడిపోయాయి. ఆయనకు ఓట్స్ అనేవి 6% కన్నా ఎక్కువే పడుతున్నాయి. కానీ సీట్లే ఇంకొకటి వచ్చుంటే ఆయన స్టేట్ పార్టీగా ఈరోజు ఎన్నికైపోయింటే వాళ్ళు స్టేట్ పార్టీగా గుర్తించి వచ్చేదన్నమాట. ఈసారి ఇంకో కండిషన్ ఉంది. లోక్సభ ఎలక్షన్లు జరిగితే కదా, స్టేట్ ఎలక్షన్ కాదు, లోక్సభ ఎలక్షన్లు, సెంట్రల్ ఎలక్షన్, దాంట్లో 80% సీట్లు కానీ వాళ్ళకి వచ్చుంటే, 80% టోటల్ వ్యాలిడ్ ఓట్స్ వచ్చుంటే వాళ్ళు స్టేట్ పార్టీకి ఇక్కడ ఎన్నుకోబడతారు అనమాట. ఇక్కడ ఇంకో కండిషన్ ఉంది, ప్రతి 25 సీట్లకి 1 సీటు గెలిచుంటే చాలు. సో ఇక్కడ ఏంటి, ప్రతి 25 సీట్లలోనూ 1 సీటు అంటే లోక్సభకు సంబంధించిన 1 సీటు గెలిచింది అనుకోండి, వాళ్ళు ఇక్కడ వీళ్ళు అయిపోతారు అనమాట. అంటే ఇప్పుడు లోకల్గా స్టేట్ జనరల్ ఎలక్షన్లో 25 సీట్లు గెలిస్తే లోక్సభ ఎలక్షన్లో 1 సీట్ గెలిచి ఉండాలి. సో ఈ లెక్కను చూసుకున్నట్లయితే ప్రతిసారి కూడా ప్రతి స్టేట్కి ఒక రేషియో ఉంటుంది. ఆ రేషియో ప్రకారం ఇక్కడ అవుతుంది అనమాట. అలా చేసినా సరే ఇక్కడ వీళ్ళు గెలుస్తారు, అలా చేసినా సరే ఇక్కడ అవుతుంది. ఇంకొక లాస్ట్ కండిషన్ ఉంది, అదేంటంటే 6% వ్యాలిడ్ ఓట్స్ రావాలి. 1 సీట్ అనమాట
అది లోక్సభ నుండి రావాలి. పైన అయితే మాత్రం అది స్టేట్ అసెంబ్లీ నుండి రావాలి. కింద మాత్రం ఏం చెప్తున్నారు, అది లోక్సభ నుండి వచ్చి ఉండాలి. రెండిట్లో ఏ కండిషన్ వర్క్ అయినా సరే వాళ్ళు స్టేట్ పార్టీగా ఎన్నుకోబెడతారు. సో జనసేన పార్టీకి చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళకి స్టేట్ అసెంబ్లీ నుండి కూడాను 2 సీట్స్ రాలేదు. అలాగనుకుని లోక్సభ ఎలక్షన్లో కూడాను 1 సీట్ కూడాను రాలేదు. అలా అనుకొని ప్రతి 25 మెంబర్స్కి 1 సీట్ అన్నాం కదా, అది కూడా సెట్ అవ్వలేదు. దాని తర్వాత ఇక్కడ 3% సీట్లు కూడా 175లో 3% సీట్లు అది రాలేదు. లేకపోతే ముగ్గురు గెలుస్తుంటే అది కూడా రాలేదు. సో ఈ రకంగా ఎన్ని రకాలు చూసుకున్నా సరే ఇవేమీ సెట్ అవ్వలేదు కాబట్టి ఆయన పార్టీ రికగ్నైజ్ అవ్వలేదు. రికగ్నైజ్ అంటున్నాం కదా, రికగ్నైజ్ అవ్వడం వల్ల లాభం ఏంటంటే ఒక పార్టీ కానీ నేషనల్ పార్టీగా రికగ్నైజ్ అయితే వాళ్ళకంటూ ఒక యూనిక్ సింబల్ ఇస్తారు. బీజేపీకి కమల పువ్వు, కాంగ్రెస్కి చెయ్యి, ఇలా వాళ్ళకంటూ ఒక సింబల్ ఉంటుంది. అది దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఆ సింబల్ నీకే రిజర్వ్ అయ్యి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వాళ్ళ స్టార్ క్యాంపెయినర్స్ ఒక 50 మెంబర్స్ వరకు పెట్టుకోవచ్చు. ప్రజెంట్ అయితే జబర్దస్త్లో ఉన్న వాళ్ళందరూ కూడాను పవన్ కళ్యాణ్ గారి కోసము ప్రచారం చేస్తున్నారు. సేమ్ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే జనసేనకి వాళ్ళందరూ స్టార్ క్యాంపెయినర్స్ అనమాట. సో అంటే సినిమా వాళ్ళు ఇలాంటి వాళ్ళు వచ్చేసి ప్రచారం చేసుకోవచ్చు. అదే స్టేట్ పార్టీకి అయితే ఒక 20 మంది వరకే ఇస్తారు పాజిబిలిటీ. ఓకేనా, నాకు తెలిసి రఫ్గా, అది కరెక్టో కాదో తెలియదు. ఇన్కేస్ రాంగ్ అయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి సుమారుగా. అండ్ మూడోది ఏంటంటే ఇన్కేస్ నేషనల్ పార్టీ హోదా వచ్చిందంటే వాళ్ళు న్యూస్ పేపర్లో అదే రకంగా రేడియోలో వాళ్ళు ప్రచారం చేసుకున్న టైము కాస్త ఎక్కువ ఉంటుంది అనమాట. సో అదొక పాజిబిలిటీ ఉంది. సో ఈ రకంగా అన్నమాట ఈ ప్లస్ పాయింట్లన్నీ ఉంటాయి ఒక నేషనల్ పార్టీగా ఉంటే. సేమ్ స్టేట్ పార్టీకి కూడా మీకు ఆల్రెడీ చెప్పేసాను కాబట్టి ఒక స్టేట్ పార్టీగా ఉంటే వాళ్ళకి కూడా ఈ పాసిబిలిటీస్ ఉంటాయి. టెక్స్ట్ బుక్లో మీకు ఒక 7 నేషనల్ పార్టీలు ఇచ్చారు. ప్రజెంట్ నేషనల్ పార్టీలు నాకు తెలిసి 9 ఉన్నట్టు ఉన్నాయి. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ కూడాను పంజాబ్లో గెలిచి ఈ క్రైటీరియాని సొంతం చేసుకుంది. సో ఒక 9 ఉన్నట్టు ఉన్నాయి. మీకు టెక్స్ట్ బుక్ ఇన్ఫర్మేషన్ చూపిస్తాను. టెక్స్ట్ బుక్లో ఆ ఇన్ఫర్మేషన్ అంతా చాలా క్లమ్జీగా ఉంది కాబట్టి నేను టేబులర్ డయాగ్రామ్ చేశాను. ఆ డయాగ్రామ్ చూసండి ఒక్కసారి. మీకు ఎగ్జామ్లో ఇన్కేస్ క్వశ్చన్లు వస్తే ఈజీగా అయిపోతాయి. ఒక్కసారి మీరు ఇక్కడ స్క్రీన్ పాజ్ చేసుకొని చూసుకుంటే సరిపోద్ది. ఇక్కడ ఏంటంటే పార్టీస్ ఉంటాయి అన్నమాట టోటల్గా. ఇక్కడ పార్టీస్ భారతీయ జనతా పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అంటే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ కదా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ఇది చూసుకున్నట్లయితే ఇది మేజర్గా కూడాను మనకి కేరళలో ఉంటుంది, పినరాయి విజయన్ పార్టీ. నెక్స్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ఇది మార్క్సిస్ట్ అనుకుని ఉంటుంది. సో ఈ మార్క్సిస్ట్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే వెస్ట్ బెంగాల్లోనే ఉంటుంది. కాకపోతే ప్రజెంట్ పదవిలో లేదు. దాని తర్వాత ఇది నేషనల్ కాంగ్రెస్ పార్టీ అనమాట. ఇది ఎక్కువగా మహారాష్ట్ర, ఈ మేఘాలయ ఈ ఏరియాల్లో మేజర్గా ఉంటాయి. మణిపూర్, అస్సాం, ఇది కూడా కాంగ్రెస్ పార్టీ లాంటి పేరే అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క దానికి ఇయర్ ఉంటుంది. 1980, 1885. చూడండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అన్నిటికన్నా ఓల్డెస్ట్. దాని తర్వాత దాని యొక్క ఐడియాలజీ ఉంటుంది అనమాట. సో బీజేపీగా చూసుకున్నట్లయితే ఏన్షియంట్ కల్చరల్ వాల్యూస్, ఎప్పుడు అప్పుడు వాల్యూస్, ఇంటిగ్రల్ హ్యూమనిజం, అంత్యోదయ, హిందుత్వ. అంత్యోదయ అంటే ప్రతి చివరి పర్సన్ వరకు కూడాను వాడికి మంచి జరగాలి, వాడు మంచి కోసం పాటుపడాలి అనే టైపు హిందుత్వ, ఈ రకమైన ఐడియాలజీ అనమాట. ఇన్కేస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చూసుకున్నట్టయితే అది సెక్యులరిజము, వెల్ఫేర్ వీకర్ సెక్షన్స్ గురించి, మైనార్టీస్ గురించి, సెంట్రిస్ట్ పార్టీ గురించి, ఇలా అనమాట వాటి యొక్క ఎయిమ్స్ ఉంటాయి. సో ఎయిమ్స్, దాని తర్వాత వాటి యొక్క సింబల్ ఇది లోటస్, చెయ్యి గుర్తు. బహుజన్ సమాజ్ పార్టీ అయితే ఏనుగు బొమ్మ. ఓకేనా, ఈ రకంగా ఉంటాయి అన్నమాట. దాని తర్వాత దాని యొక్క ఫౌండర్ మెంబర్ ఎవడైతే లీడర్ ఉన్నారో ఆ లీడరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తారనమాట. జవహర్లాల్ నెహ్రూ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి, బీజేపీకి అయితే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, బీఎస్పీకి అయితే కాన్సీ రాము. అదే ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అంటే వెస్ట్ బెంగాల్కి అయితే మమతా బెనర్జీ. నెక్స్ట్ ఇంకొకటి అది ఏ ఏరియాలో ఉన్నాయి అనేది. బీజేపీ చూసుకున్నట్లయితే ప్రజెంట్ అన్ని ఏరియాల్లో ఉంది, యూపీఏ కూడా అన్ని ఏరియాల్లో ఉంది. ఇలా వాటి బేసిన్ కూడా ఉంటుంది. సో ఇది స్టేట్ పార్టీకి, నేషనల్ పార్టీకి సంబంధించి. ఇప్పుడు స్టేట్ పార్టీస్ చూపిస్తాను. ఇది చూసుకున్నట్లయితే ఇవి స్టేట్ పార్టీకి సంబంధించి ప్రతి స్టేట్లో కూడా అంటే జమ్మూ కాశ్మీర్లో ఏముంది, ఉత్తరప్రదేశ్లో ఏముంది, బీహార్లో ఏముంది, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఈ లిస్ట్ ఉంది. ఒకసారి ఈ లిస్ట్ని చూసేయండి, మీకు హ్యాపీగా అర్థమైపోద్ది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో మనకు మేజర్గా కూడాను ఏమున్నాయి, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇన్ కేసు మనకి జనసేన కూడా ఈసారి బాగా సక్సెస్ అయ్యేసి రికగ్నైజ్డ్ పార్టీగా స్టేటస్ ఉంది కదా, ఆ స్టేటస్ కానీ పొందితే వాళ్ళది కూడా పేరు వస్తుంది. కే పాల్ గారి పార్టీ ఉంది, అది కూడాను ఒకసారి రావాలి. వాళ్ళు కూడాను చాలా కష్టపడుతున్నారు కదా, జైబోలో కే పాల్ మహారాజు గారికి. ఓకే, ఇది పరిస్థితి. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి డెమోక్రసీలో ఈ పొలిటికల్ పార్టీస్ అవునన్నా సరే చాలా వాళ్ళకంటూ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు అనమాట. ఏంటి ఆ ఇబ్బందులు? మా బేసిక్గా ఏంటి సార్ అంత పెద్ద ఇబ్బందులు ఏమైనా ఉన్నాయంటే, ఎస్,
ఆల్రెడీ వాళ్ళకి కూడాను కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఫెయిల్యూర్ వాళ్ళకి కూడాను కొన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోతున్నారు. ఈ పొలిటికల్ పార్టీస్ కూడాను వాడి యొక్క పనులు చేయడంలో. ఇన్ కేసు మన కంట్రీలో చూసుకున్నట్లయితే మన కంట్రీలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకు అనంటే ఇప్పుడు ఒక సబ్ పెడితే జనాలు రావాలి, కానీ జనాలు మామూలుగా పిలుస్తుంటే రావట్లేదు. మాకేంటి అని అడుగుతున్నారు. సో మాకేంటి అంటే ఏంటి, బిర్యానీ పొట్లం మాకు ఇస్తారా, లేకపోతే మందు ఇస్తారా, ఏమి ఇస్తారు, ఈరోజు వచ్చినందుకు మాకు రోజుకు 200 ఇస్తున్నారా, ఏంటి సంగతి అనుకుని అడుగుతున్నారు అనమాట. ఇలా అడగడం వల్ల ఏమవుతుందంటే ఎలక్షన్లకి చాలా ఖర్చు అవుతుంది. ఖర్చు అవ్వడం బట్టి ఏమవుతుంది, వాళ్ళు కూడా లంచాలు, డబ్బులు కూడా వేసుకోవడం ఇలాంటివన్నీ చేసుకుంటున్నారు. ఇవన్నీ చేసుకుని ఎలక్షన్ల ముందుకు వెళ్తారు. సో ఇంత డబ్బుతో అది పరిస్థితి. సో ఇక్కడ మొత్తానికి మనకు కనిపించేది ఏంటంటే ఎలక్షన్ పార్టీలు నడిపించడం చాలా కష్టం. సో ఎలక్షన్ పార్టీల్లో మనకి మేజర్గా వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ చెప్తాను. మొదటిది ల్యాక్ ఆఫ్ ఇంటర్నల్ డెమోక్రసీ. అంటే ఇప్పుడు ఒక పార్టీ ఉంది, ఆ పార్టీలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, అక్కడ మనకు కనిపించే ఫేసు జగన్మోహన్ రెడ్డి గారిది, అంతకుమించి వేరే వాళ్ళకి కనిపించదు. సో ఈ పార్టీలో ఎవరికి మినిస్టర్ పోస్టులు ఇవ్వాలి, ఎవరికి వేరు వేరే పోస్టులు ఇవ్వాలి, ఎవరికి ఏది ఇవ్వాలి మొత్తం డిసైడ్ చేసేది ఇక్కడ వైఎస్ఆర్ గారే. వైఎస్ఆర్ మీన్స్ ఇక్కడ ఎవరు, జగన్ గారు. ఓకేనా. ఇన్ కేస్ కేసీఆర్ గారు పార్టీ చూసుకున్నారు సరే అలాగే. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇంటర్నల్ డెమోక్రసీ అని లేదు. అంటే వాళ్ళు కూడాను వాళ్ళు ఎలక్షన్లు పెట్టుకొని ఎవడైతే గెలుస్తున్నాడో, ఎవరికైతే అందరు సపోర్ట్ అవుతుందో వాళ్ళకి ఎమ్మెల్యే పోస్ట్ ఇవ్వడం, వాళ్ళకి ఎంపీ పోస్ట్ ఇవ్వడం, వాళ్ళకి ఇక్కడ ఈ ఎమ్మెల్సీ పోస్ట్ ఇవ్వడం ఇలాంటివి చేయట్లేదు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు వీళ్ళు ఎవరికి నచ్చితే వాళ్ళే ఇప్పుడు కాంటెస్ట్ చేయడానికి అనమాట వస్తారు. అది పరిస్థితి అనమాట. వాళ్ళు కూడా కాంటెస్ట్ చేయాలి కదా ఎలక్షన్లో. ఈ ఎంపీ పోస్టులు వీళ్ళందరూ కాంటెస్ట్ చేయాలి. ఈ కాంటెస్ట్ చేయాలంటే పరిస్థితి ఈ రకంగా ఉంది. సో ఇంటర్నల్ డెమోక్రసీ అనేది లేదు. పైన టాప్ లీడర్స్ ఎవరున్నారో వాళ్ళే డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మేజర్గా పెద్ద లీడర్స్ ఎవరున్నారో వాళ్ళ చేతిలోనే ఫుల్ పవర్స్ అనమాట. అంటే పైన ఉన్న లీడర్స్కి వీళ్ళందరూ కూడా లాయల్టీగా ఉండాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. యాక్చువల్లీ మనం లీడర్షిప్ అంటే ఏమని చెప్పుకున్నాం, లీడర్షిప్లోన మేజర్గా కూడాను పర్సనల్ లాయల్టీ అనేది వచ్చేసింది. మామూలుగా ఎవడైనా పార్టీకి ఫుల్ లాయల్గా ఉండాలి, కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే పైన ఉన్న మా అన్నకి ఎంత పొగిడితే అంత పేరు. అందుకే మీరు స్పీచ్ల్లో చూసినా సరే, లేకపోతే ఆఖరికి అసెంబ్లీ స్పీచ్లో కూడా చూసినా సరే డప్పు కొడుతూనే ఉంటారు వాళ్ళ లీడర్స్కి డండన్. ఎందుకంటే ఆయనకి ఎంత పొగిడితే అంత, అప్పుడు ఆయనకి పోస్టులు ఇవన్నీ రావడానికి. సెకండ్ ఛాలెంజ్ ఏంటి అని అంటే వాళ్ళ కుటుంబం నుండే వస్తుంటారు. దీన్ని డైనాస్టిక్ సక్సెస్ అని అంటారు. అంటే ఇక్కడ ఏంటంటే మామూలుగా వాళ్ళ కుటుంబం నుండి ఇక్కడ ప్రతి ఓడు కూడాను వచ్చిన ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇచ్చుకుంటూ వాళ్ళ కుటుంబంలో ఉన్నవాడికి మినిస్టర్ పోస్టులు, నెక్స్ట్ వాళ్ళ కుటుంబం వాళ్ళకి ఇదంతా ఇస్తే ఆల్రెడీ వాళ్ళతో పాటు జాయిన్ అయినాడు, చిన్నప్పటి నుండి కష్టపడిన వాడికి అవకాశాలు ఇవ్వడు. వాడి పార్టీలో కార్యకర్తగానే ఆడు ఎప్పటికీ మిగిలిపోతారు. కానీ ఇప్పుడు డబ్బులు వచ్చిన వాడు, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు డైరెక్ట్గా సీఎం పోస్టులు ఇలాంటివి అయిపోతుంటారు అనమాట. దీన్ని ఏమంటారంటే డైనాస్టిక్ సక్సెస్ అని. ఒక మాట చెప్పండి, ఇదేమైనా ఇదేమైనా రాజరికమా? వాడు కొడుకు తర్వాత వాడి కొడుకు సీఎం అవ్వడానికి? అంత లేదు. ప్రతి వాడు కూడాను కష్టపడాల్సింది, కష్టపడి సంపాదించుకోవాల్సింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రకమైన సిచ్యువేషన్ ఉంది. సో ఇది డైనాస్టిక్ సక్సెస్ అంటారు. మూడోది ఏంటంటే మనీ అండ్ మజిల్ పవర్. సో ఇప్పుడు ఈ రోజుల్లో ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే చాలా డబ్బులు ఖర్చు పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఏంటి పరిస్థితి, డబ్బు ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బులు ఉందో వాడికి పోస్టులు వస్తున్నాయి. ఎందుకంటే వీడు ఏం చేస్తాడు, వీడి దగ్గర డబ్బులు ఉంది, వీడి డబ్బులతో అనమాట ఎలక్షన్ ముందుకు వెళ్ళేసి ఓటుకి 500 ఇచ్చేంత సత్తా ఉంది, మంది ఇచ్చేంత సత్తా ఉంది, ఎలక్షన్లకి అయ్యే ఖర్చులంతా పెట్టుకునే సత్తా ఉంది. సో దట్ ఏమవుతుందంటే వీడి దగ్గర ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బులు ఉందో వాడికి ఎమ్మెల్యే పోస్ట్ ఇస్తారు. అందుకే తక్కువ డబ్బులు ఉన్న వాడికి ఇచ్చామనుకోండి వాడికి గెలవట్లేదు అనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో నిజాయితీగా రాజకీయాలు చేస్తే చేయలేకపోతున్నారు. నెక్స్ట్ మజిల్ పవర్ అంటే రౌడీలు, గోండాలు. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీడి దగ్గర ఉన్న ఈ మజిల్ పవర్తోని ఎవడైతే ప్రత్యర్థిగా నిల్చుంటాడో వాళ్ళని భయపెట్టేస్తున్నారు, వాళ్ళని కొట్టేస్తున్నారు. సో వాళ్ళ కుటుంబానికి టార్చర్ చూపించేస్తున్నారు. ఇన్ కేసు వీళ్ళకి ఎవరైనా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరైనా గొడవలు చేస్తున్నా సరే వాళ్ళకి చుక్కలు చూపిస్తున్నారు. సో దట్ ఏంటంటే అపోజిషన్ అనేది వీళ్ళకి నోరెత్తకపోతే వీళ్ళకి ప్రశాంతంగా వీళ్ళ పార్టీ గెలుస్తూనే ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ అనమాట. ఓకేనా. ఈ మనీ అండ్ మజిల్ పవర్ అనేది బాగా పెరిగిపోయింది. నాలుగోది ఏంటంటే వీళ్ళు మీనింగ్ఫుల్ చాయిసెస్ ఏం తీసుకోవట్లేదు. ఎలా అంటే వీళ్ళు ఏది తీసుకున్నా సరే ఓటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాలి. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏమవుతుంది, వీళ్ళు ఏది తీసుకున్నా సరే ఓటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవట్లేదు. ప్రతిదీ కూడాను ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తీసుకుంటున్నారు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మీనింగ్ఫుల్ చాయిస్ అని ఎందుకు అన్నారంటే ప్రతి పార్టీ కూడాను ఒక ఐడియాలజీ, ఒక పాలసీని తీసుకుని మేము ఈ రకంగా నడుస్తామని చెప్తారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అన్ని పార్టీల వాళ్ళు కూడాను డబ్బులు నేను పంచుతాను,
మీ ఇంట్లో ముగ్గురు ఉన్నారా, 45,000 నేను ఇస్తాను. మీ ఇంట్లో 5గురు ఉన్నారా, నేను ఇస్తాను డబ్బులు, నేను ఇస్తాను అంటే వీళ్ళిద్దరు పోటీ పడి మరీ ఇస్తున్నారు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఏ పార్టీకి ఓటేసినా పెద్ద తేడా లేదు, ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా డబ్బులు పంచుతామనే చెప్తున్నారు అనమాట. అది మెయిన్ రీజన్ అనేది. సో ఇక్కడ ఏ పార్టీ గెలిచినా సరే డబ్బులు అనేది పంచుతారు. సో వీళ్ళ యొక్క ఎకనామిక్ పాలసీస్ అనేవి చేంజ్. అంటే ఇక్కడ ఏంటి, పార్టీలు అనమాట వాళ్ళ యొక్క ఐడియాలజీని కరెక్ట్గా ఫ్రేమ్ చేసుకోవట్లేదు. ఏదో ప్రజల కోసము వచ్చేసి ఐడియాలజీ లేకుండా అలా దిగిపోయే పార్టీలు ఉన్నాయి. ఇన్ కేస్ మీరు బీజేపీ చూడండి, వాటికంటే క్లియర్ ఐడియాలజీ ఉంది. అంటే భారతదేశం ఒక హిందుత్వ అనే మాటకి ప్రైడ్ తీసుకొని రావాలనుకుని, యాన్షియంట్ కల్చరల్ వాల్యూస్ ఉన్నాయి కదా, వాటిని సపోర్ట్ చేయాలనుకుని, ప్రతి ఒక్కరికి కూడా అంత్యోదయ, ప్రతి ఒక్క పేదవాడికి రీచ్ అవ్వాలనుకుని, ఇలా ఈ రకమైన క్లియర్ ఐడియాలజీ ఉంది. వాళ్ళకి ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కాదు, వాళ్ళ దాంట్లో కూడా అందరూ కూడా పద్ధతిగా మారాలనేది వాళ్ళ ఐడియాలజీ. సో ఆ ఐడియాలజీని చిన్నప్పటి నుండి అలవాటు చేసుకున్న వాళ్ళే ఈరోజు ఆ పార్టీలో ఉంటారు, వాళ్ళకి అవకాశాలు. కానీ బయట పార్టీలో ఏమవుతుంది, ఎవరి దగ్గర అయితే మనీ ఉందో, ఎవరి దగ్గర అయితే మజిల్ పవర్ ఉందో వాళ్ళకే ఇస్తున్నారు. సో ఇక్కడ పార్టీలో మీనింగ్ఫుల్ చాయిసెస్ తీసుకోవట్లేదబ్బా. మెయిన్గా ప్రాబ్లం ఒక్క మాటలో చెప్పాలంటే, వాళ్ళు ఏదో ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం కొన్ని స్కీములు రచిస్తున్నారు, ఆ స్కీముల ప్రకారం ముందుకు వెళ్ళిపోతున్నారు, అది పరిస్థితి. సో ఈ 4 కూడా మేజర్ ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, అసలు పార్టీస్ని రిఫార్మ్ చేద్దామా, రిఫార్మ్ చేస్తే ఏ రకంగా చేయొచ్చు, ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా అనుకుని ఒకటి చూద్దాం. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది పార్టీస్ అనేవి చాలా తప్పు చేస్తున్నాయి, రాజకీయ నాయకులు అనేవి చాలా తప్పు చేస్తున్నారు. సో ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏంటంటే, ఈ పొలిటికల్ పార్టీస్ని ఏమైనా చేంజ్ చేయగలమా, దట్ మీన్స్ వాటిని మంచిగా మార్చగలమా. ఇన్ కేస్ వీళ్ళకి ఈ రకంగా చేసేటప్పుడు మన సిటిజన్స్కి అందరికీ కూడా వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఇది చాలా ఈజీ కాదు, చాలా కష్టమైన ప్రాసెస్. సో వీటిని రీప్లేస్ చేయాలన్నా, పార్టీ సిస్టమే లేకుండా చేద్దామన్నా చాలా కష్టము, లీడర్ సిస్టమ్ లేకుండా చేద్దామన్నా అది కష్టము. సో మరి ఏ రకంగా చేయొచ్చు అని అనేటప్పుడు ఒక పని చేశారు. ఆల్రెడీ కొన్ని సజెషన్స్ ఉన్నాయి పొలిటికల్ పార్టీకి సంబంధించి. అవి ఏంటంటే, ఇన్ కేస్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవడైనా సరే మాటికి పార్టీ చేంజ్ చేశారు అనుకోండి, వాటిని డిఫెక్ట్స్ అని అంటారు అనమాట. సో ఎవడైనా సరే ఒక పార్టీ నుండి వేరే పార్టీకి, ఈ పార్టీలో గెలిచి వేరే పార్టీలోకి వెళ్ళాడు అనుకోండి, వాడి యొక్క పోస్ట్ అనేది ఎగిరిపోతుంది. సో ఎందుకు ఈ రకంగా తీసుకుని వచ్చారంటే, ఇందిరాగాంధీ టైంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏం చేశాడంటే, మా పార్టీలోకి రా, నీకు ఒక పోస్ట్ ఇస్తామనుకుని అన్నాడు. అటు వెంటనే ఆ పార్టీకి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఇంతకుముందు ఉన్న పార్టీ వాళ్ళు ఏమన్నారంటే, అరే నువ్వు మా పార్టీకి రారా, ఈసారి నీకు మినిస్టర్ పోస్ట్ ఇస్తాము, ఈరోజు గుర్తిస్తామనుకుని అన్నాడు. ఈ పార్టీకి వీళ్ళు అన్నారు, అరే నువ్వు మా పార్టీకి వచ్చారా, నీకు హోమ్ మినిస్టర్ పోస్ట్ ఇస్తామనుకుని అన్నారు. నెక్స్ట్ పార్టీ కూడా అన్నాడు, అరే నువ్వు రారా, మాకు ఇంకా మంచి పోస్ట్ ఇస్తాము, ఎంత డబ్బులు ఇస్తామనుకుని. అంటే అటు ఇటు తిరిగేస్తున్నాడు కొన్ని రోజుల్లోనే అనమాట. దీన్నే ఏమన్నారంటే ఆయరాం గయ్యారాం. అంటే ఇక్కడ నువ్వు ఒక పార్టీ పేరుతో గెలిచావు అంటే ప్రజలు ఏమనుకుంటారు, నువ్వు వెళ్ళేసి ఆ పార్టీకి సపోర్ట్ చెయ్యు, ఆ ఐడియాలజీ తగ్గట్టుగా ఇక్కడ ఈ ఏరియాలో వర్క్ చేయరా, మా తరఫున రిప్రజెంటేటివ్గా అన్నారు. ఇప్పుడు వీడు వేరే పార్టీకి వెళ్ళిపోయాడు అనుకోండి, అక్కడ ప్రజలు గెలిపించాలనుకున్న పర్సన్, పని చేయాలనుకున్న ఐడియాలజీ అనేది వేరు. ఇక్కడ వీడు వేరే పార్టీకి వెళ్తే ఈ ప్రజలందరూ ఓటు వేస్ట్ అయిపోయినట్టే కదా, మోసం జరిగిపోయినట్టే కదా, అది పరిస్థితి అనమాట. సో ఇలాంటి డిఫెక్ట్స్ ఒక పార్టీ నుండి ఒక పార్టీకి వెళ్తే రాంగ్ అనుకుని చెప్పేశారు, ఇక నుంచి కూడా అలా చేయకూడదు అనుకుని చెప్పేశారు. సో దీనికి యాంటీ డిఫెక్షన్లా అనుకుని ఒక దాన్ని తీసుకుని వచ్చారు. ఈ లా ప్రకారము కొన్ని రూల్స్ పెట్టారు. ఈ రూల్స్ ప్రకారం ఏంటంటే, ఎవరెవరు ఎప్పుడు మాత్రమే చేంజ్ అవ్వగలరు, అంతేగాని మొత్తం చేంజ్ అవ్వడానికి లేదు. ఒక సింగిల్ పర్సన్ ఒక ఓటుతో గెలిచిన తర్వాత వాడు వేరే పార్టీకి వెళ్ళడానికి లేదు. ఇన్ కేస్ ఒకవేళ వెళ్ళాలి అని అనుకుంటే 2/3 ఉంటారు కదా, ఆ మొత్తం పార్టీలో 2/3 మెంబర్స్ అందులోకి వెళ్తే, ఒక్కసారిగా వెళ్తే తప్పు కాదు, కానీ సింగిల్ పర్సన్ వెళ్ళిపోయాడు అనుకోండి, వెళ్ళలేడు అనమాట. సో దీన్ని డిఫెక్షన్ అంటారు. ఈ డిఫెక్షన్ జరగకుండా ఉండడానికి చూసుకున్నారు. నెక్స్ట్ సుప్రీంకోర్టు ఏమైనా ప్లాన్ చేసిందంటే, ఇన్ కేసు ఎలక్షన్ జరిగేటప్పుడు ప్రతి రాజకీయ నాయకుడు కూడా వాడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంటే వాడిపైన ఎన్ని క్రిమినల్ కేసెస్ ఉన్నాయి, వాడి దగ్గర ఎంత డబ్బు ఉంది, ఇదంతా ఇవ్వాలి. ఇదంతా కూడా ఒక అఫిడవిట్గా ఎలక్షన్ ఆఫీసర్కి సబ్మిట్ చేయాలి. సో దట్ మీరు ఏంటంటే, ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా ఇయర్లో, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆస్క్ మై నేత అనుకుని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు మీ స్టేట్లో అంటే మీ కాన్స్టిట్యున్సీలో ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీలు పోటీ చేస్తున్నారో వాళ్ళది కొట్టండి, వాళ్ళ అఫిడవిట్ వస్తుంది. అఫిడవిట్లో క్లియర్గా ఏముంటుందంటే, వాళ్ళది ఎంత చదువుకున్నారు, ఎంత డబ్బులు ఉన్నాయి, ఎన్ని క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. సో దట్ ఏమంటే మీరు కంపేర్ చేసుకుంటారు. ఇలా కంపేర్ చేసుకుని రాష్ట్ర అంటే మీ దగ్గర ఉన్న రాజకీయ నాయకులందరినీ కంపేర్ చేసుకుని అప్పుడు ఎవడు బెటర్ వాడు అనుకుని ఒక డెసిషన్ రావడానికి ఉంటుంది. అయితే ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం ఏంటంటే,
వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదనుకొని చెక్ చేయడానికి ఏమీ మెకానిజం లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే అది కరెక్టా కాదనే ఇన్ఫర్మేషన్ అనేది తెలియదనమాట. ఇక్కడ అఫిడవిట్ అంటే ఏంటి అనంటే ఒక సైన్ చేసిన డాక్యుమెంట్‌ని అఫిడవిట్ అంటారు. ఇంకొక మాటలో ఏంటంటే ఈ అఫిడవిట్ ఒక ఆఫీసర్‌కి ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఇన్‌కేస్ అది రాంగ్ అయితే కోర్టుకి కూడాను వెళ్ళొచ్చు. అలాంటి పవర్ ఉంటదనమాట. అలాంటి డాక్యుమెంట్‌ని అఫిడవిట్ అని అంటారు. సో ఇది. దాని తర్వాత ఇంక మూడోదేంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా! వీళ్ళు ఎలక్షన్ జరిపిస్తుంటారు కదా! వీళ్ళేం చెప్పారంటే ఇన్‌కేస్ ఎవరైనా పార్టీలు ఉన్నాయి కదా! ఆ పార్టీలు ఎలక్షన్‌లోకి వెళ్ళే ముందు వాళ్ళ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలనమాట. సో దట్ ఏంటంటే వాళ్ళకి ఎక్కడెక్కడ నుండి డబ్బులొచ్చాయి, ఎలా వచ్చాయి, ఇందాక మనీ అండ్ మజిలీ పవర్ అన్నాం కదా! సో ఎవడైనా సరే మనీ ఈ రకంగా హ్యూజ్ లెవెల్‌లో ఎవడైనా ఫండ్ చేశాడా అనే విషయాలు తెలిసిపోతాయి. సో ఇదనమాట. ఈ రకంగా ఆల్రెడీ చట్టాలొచ్చి కొంతవరకు ఈ ప్రాబ్లమ్స్‌ని అరికట్టడానికి ట్రై చేస్తున్నారనమాట. అయితే దీంతో పాటుగా ఇంక కొన్ని సజెషన్స్ ఉన్నాయి. ఆ కొన్ని సజెషన్స్ పాటిస్తే కొంతవరకు మార్చొచ్చు. ఇంకొకటేంటంటే వాళ్ళకి ఇంటర్నల్ డెమోక్రసీ లేదన్నారు కాబట్టి ఇంటర్నల్ అఫైర్స్‌కి సంబంధించి ఆ పార్టీ అనేవాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా ఒక కాన్స్టిట్యూషన్ తయారు చేసుకోవాలి. సెకండ్ ఒక జడ్జిని పెట్టుకోవాలి. ఈ జడ్జి ఏంటి ఇన్‌కేస్ ఆ పార్టీలో కూడా ఏవైనా రాంగ్ థింగ్స్ జరిగాయనుకోండి, ఆ జడ్జి అనమాట కూర్చొని ఆ విషయాన్ని కరెక్ట్‌గా ఏంటి అనేది తేలుస్తారనమాట. సో దట్ ఏంటంటే నిజంగా కష్టపడేవాళ్ళు, నిజంగా మంచి వాళ్ళకనమాట న్యాయం జరుగుతది. అప్పుడేంటి ఒక పార్టీలో పనిచేసేవాడు నిజంగా మంచి వాళ్ళే పనిచేస్తారనే ఒపీనియన్ కూడా ప్రజలకు వస్తదనమాట. ఆ తర్వాత సెకండ్‌ది ఏంటంటే ఎలక్షన్‌లోను 1/3 అమ్మాయిలకి ఇవ్వాలి. సో ఈ అమ్మాయిలకి ఇవ్వాలి అనే కోటా అనేది ఇప్పటికి చాలా తక్కువగానే ఉంది. అదొకటి ఇవ్వాలి. సో లోక్‌సభ ఎలక్షన్‌లోను 1/3 ఎంపీ పోస్టులు వాళ్ళకి రిజర్వ్ చేయాలి అనేది. ఎందుకంటే ఆకాశంలోను భూమి మీద సగం వీళ్ళు కదా! వీళ్ళు ఇంత సగం మంది ఉన్న వాళ్ళు జస్ట్ 14 మెంబర్స్ ఇంతే ఉన్నారు. 14% ఉన్నారు. దానికి 1/3 చేయాలి. ఓకే. దాని తర్వాత ఇంకొకటేంటంటే ఇంకొక గ్రేట్ సజెషన్ ఫండింగ్ ఉంది కదా! ఈ ఫండింగ్ ఏంటంటే ఎలక్షన్ జరిగేటప్పుడు వాళ్ళు వ్యాన్స్ పెట్టుకోవాలి. వాళ్ళు బ్యానర్స్ పెట్టుకోవాలి. దాని తర్వాత ఊరూర్లు తిరగాలి. అందరికి ప్రచారం చేయాలి. అదే రకంగా టీవీలో యాడ్స్ ఇవ్వాలి. ఇవన్నీ కూడాను చిన్న పార్టీలు అయితే ప్రాబ్లమ్ లేదు. ఆళ్ళు చేయలేకపోతున్నారు. కొన్ని పెద్ద పార్టీలు అయితే మాత్రం వాళ్ళ దగ్గర బీభత్సమైన డబ్బు ఉంటది. చాలామంది వాళ్ళకి ఫండింగ్ ఇస్తారు కాబట్టి వాళ్ళు ఓటుకి ఎంత ఇచ్చినా సరే కొనేయగలరు. సో ఎంతో డబ్బు ఉంటది వాళ్ళ దగ్గర కొనేస్తారు. చిన్న పార్టీలు కొనలేకపోతారు. సో దీనివల్ల ఏమవుతది? ఒకడు డబ్బు ఉండడం చేత మాత్రమే గెలిచేస్తున్నాడు. ఓకేనా? వాడు నిజమైనోడు కాదు. డబ్బు ఉండడం చేత వాడు అందరిని కొనేసి గెలిచేస్తున్నాడు. అప్పుడు నిజమైన డెమోక్రసీ అవుతదా? నిజమైన పర్సన్ ఎన్నుకున్నట్టు అవుతదా? లేదు. సో ఇప్పుడు ఏమవుతది? అసలైంది ఏంటంటే గవర్నమెంటే వాటన్నిటిని ఫండ్ డౌన్ చేయాలి. అంటే అన్ని పార్టీలకి కూడాను గవర్నమెంటే డబ్బులు ఇచ్చేసి మీరు బ్యానర్లు వేసుకోండి. మీరు టీవీలో యాడ్లు ఇచ్చుకోండి. మేమే డబ్బులు ఇస్తాం అనుకోని అందరికి ఇస్తే అందరికి ఈక్వాలిటీ వస్తది. సో ఇప్పుడు అన్ని పార్టీలు సమానం అయిపోతాయి. అప్పుడు నిజమైన వాడు ఎవడున్నాడో వాడిని మాత్రమే ఎన్నుకుంటారనమాట. ఈ సజెషన్స్ అన్నీ కూడాను వినడానికి చాలా బాగున్నాయి కదా! వీటితో పాటుగా ఏంటంటే ఈ సజెషన్స్ అన్నీ కూడాను ఇప్పటికి కూడాను యాక్సెప్ట్ అవ్వలేదు. ఎందుకు అనంటే ఇవి చాలా కష్టం. ఎందుకంటే ఇంకా ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాల్సింది కూడా చాలా ఉంది. సో మనం ఈటికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఓకే. ఈ రకంగా చేస్తే బావుంటదనుకున్నాం. కానీ ఈ లీగల్ సొల్యూషన్‌ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనకి చాలా ఇంకా ఎగనెస్ట్‌గా చాలా క్వెషన్‌లొస్తాయి. ఆ క్వెషన్స్ అన్నిటికి కూడాను ఆన్సర్ ఇచ్చేటట్లు ఉండాలి. సో ఇన్ కేస్ మీరు ఇక్కడొకటి అబ్జర్వ్ చేసారా? పొలిటికల్ పార్టీస్‌ని ఎక్కువగా రెగ్యులేట్ చేసామనుకోండి, మనకి కౌంటర్ ప్రొడక్టివ్ అయిపోతారు. అంటే వీళ్ళు చీట్ చేయడం మొదలు పెడతారనమాట. చీట్ చేసి, రిగ్గింగ్ చేసి ఇలాంటివి చేసుకొని వెళ్ళిపోతారు. సో ఇలాంటివి కూడాను అర్థం చేసుకోవాలి. ఇంకన్నిటికన్నా మించి ఇవన్నీ జరగకపోవడానికి రీజను చట్టాలు చేయాల్సిన రాజకీయ నాయకులే కదా! రాజకీయ నాయకులు ఇలాంటి చట్టం రావడానికి అస్సలు ఒప్పుకోరు. ఓకేనా? మెయిన్‌గా ప్రాబ్లమ్ అది. దీంతో పాటుగా ఇంకొక 2 వేస్ ఉన్నాయి. ఈ 2 వేస్ ప్రకారము ఏ రకంగా ఇక్కడ పొలిటికల్ పార్టీస్ చేంజ్ అవ్వాలి అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ 2 వేస్ ఉన్నాయి. మొదటి వే ఏంటంటే ప్రజలు. ఈ ప్రజలే గాని తలుచుకుంటే రాజకీయ నాయకుల్ని సట్టు పట్టుకొని నిలదీసేసి చేయొచ్చు. దీన్నే ఇక్కడ ఈ లెసన్ ప్రకారం చెప్పినట్లయితే వాళ్ళు పిటిషన్‌లు ఎయడానికి, పబ్లిసిటీ ఎయడానికి, ఎజిటేషన్ చేయడానికి. సో మీరు గాని మీ దగ్గర కాన్స్టిట్యుయెన్సీలో వచ్చే ఎమ్మెల్యేని నిలదీసేటట్లు ఉంటే, అడిగేటట్లు ఉంటే, క్వెషన్ చేసేటట్లు ఉంటే వాడు జడుస్తాడు. జడిసి మీకు మీ ఊరికి రావాలన్నా జడిస్తాడు కాబట్టి మీరు ఏమి అడిగినా సరే చేసుంటాడు. అమ్మో! ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నేను ఏ పనులు చేయకపోతే వాళ్ళు నన్ను క్వెషన్ చేస్తారనే భయం వాడిలో ఉంటది కాబట్టి దెబ్బకు పనులన్నీ చేస్తారనమాట. మొదట మారాల్సింది నువ్వు, నేను, ప్రజలము. సో రాజకీయ నాయకులు మారుతారనేది లేదు. ప్రజలే ఇక్కడ మార్పు మొదలెట్టాలి. సెకండ్‌ది ఏంటంటే పొలిటికల్ పార్టీస్ మారాలి అని కోరుకుంటున్నాం. అదొక మురుగుగుంట అని తెలుస్తున్నాం. అంటిల్ అన్‌లెస్ నువ్వు కూడాను ఆ మురుగుగుంటలో దిగేసి క్లీన్ చేయకపోతే పొలిటికల్ పార్టీస్ మారవు. సో పొలిటికల్ పార్టీస్ మారాల్సింది ప్రజలు.
ప్రజల్లో దాంట్లోకి యాడ్ అయ్యి వాళ్ళు ఈ మురికంతటిని కూడాను క్లీన్ చేస్తే గానీ జరగదనమాట. అయితే ఇవన్నీ కూడాను చాలా డిఫికల్ట్ నిజంగానే డెమోక్రసీ. సో, ఈ మురికనే దాన్ని క్లీన్ చేయడం చాలా కష్టం. కానీ ఒక బ్యాడ్ పాలిటిక్స్ జరగకుండా కాపాడడానికి చాలా అవసరాలున్నాయి. సో, ఫైనల్‌గా ఏంటంటే ప్రెజెంట్ మనం చాలా బ్యాడ్ పాలిటిక్స్ అని అనుకుంటున్నాం కదా! నిజం చెప్పాలంటే ఆ బ్యాడ్ పాలిటిక్స్ కాదు గానీ, ఒక బెటర్ పాలిటిక్సే. మనం గుడ్ కాకపోయినా పర్లేదు గానీ, కాస్త బెటర్‌గా ఉన్నా సరిపోద్దనమాట. సో, ఫైనల్‌గా ఒక మాటలో చెప్పాలంటే, మన ఇండియాలో పాలిటిక్స్ జరుగుతున్నాయి. అనుకున్నంత బ్యాడ్ కాదు. అలాగే అనుకున్నంత మంచి కాదు. ఏదో కొద్దిగా జరుగుతూ వెళ్ళిపోతుందనమాట. సో, ఇదంతా మారాలంటే ప్రజలు మీ యొక్క సపోర్ట్ అనేది చాలా అవసరం. మీరు సపోర్ట్ ఉంటే ఈ పొలిటికల్ పార్టీస్ అనేవి చాలా బాగా మారిపోతాయి. సో, ఒకసారి ఆలోచించు. రాజకీయాల్లో చేరాలా లేదా? రాజకీయాల్లో క్వెషన్ చేయాలా లేదా? అనేది ఒకసారి ఆలోచించుకో.